ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ కొడుకు కోడలతో ఉన్నాను అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ సూర్యకాంతమ్మ. నమస్తే. నమస్తే సార్. దయ్యాలి క్యారెక్టర్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే సూర్యకాంతమ్మ. ఒక హీరో హీరోయిన్ కి ఉన్న ఇమేజ్ సూర్యకాంతమ్మ ఉంది కరెక్ట్గా. ఆటోమేటిక్గా చేతులు ఎలా వెళ్తాయి, ఒక చెయ్యి నడుము మీదకి, ఒక చెయ్యి ముందుకి. సూర్యకాంతమ్మ ఈ సినిమాలో లేకపోతే మనం సినిమానే చేయలేమనే స్థాయికి వచ్చారు. హీరోస్ కొంత ఉంటుంది కదా, ఏంటి ఆమె లేకపోతే మీరు అట్లా చేయకూడదు, అదేంటి ఇదేంటి అని చాలా ఉంటాయి బైకాట్లు చేయటం. ప్రొడ్యూసర్ బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి. అసలు రియల్గా అమ్మ ప్రతి సినిమాలలో కూతుర్ని కోడల్లో కొట్టడం సీన్లు ఉంటాయి కదా, చాలా ఇష్టంగా ఇంకా గట్టికి కొట్టండి ఇంకా గట్టికి కొట్టండి అని కొట్టించుకుంటారంట. విజయ నిర్మల్ గారు అలా అనేవారు. భయపెట్టేలా చుట్టుపక్కల వాళ్ళు సూర్యకాంతమ్మ గారు కొడుకుని చేసుకుంటున్నాం జాగ్రత్త, ఆమె సినిమాల్లో ఎలా ఉంటుందో తెలుసా. మీరు ఒక మాట అన్నారు, అమ్మలో ఉన్న మంచితనమే అని. ఆ మంచితనం వల్ల కూడా మోసపోయిన చాలా మంది ఆర్టిస్టులను కూడా చూసాం. అంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు, బోలా మనుషులే మనం ఏదైనా కానీ ఏమా చేయొచ్చు ఏమని అని. ఫినిష్ అయిన తర్వాత చెక్కులు ఇవ్వరు, ఇచ్చినా బౌన్స్ అవుతాయి. సో అమ్మగారికి ఒకసారి మేజర్ కార్ యాక్సిడెంట్ అయింది విన్నాను సార్. ఈవిడ వెళ్తున్నప్పుడు ఫోర్స్గా ఒక కారు వచ్చి సావిత్రమ్మకి డబ్బు సహాయం చేశారు కదా సూర్యకాంతం గారు. చాలా ఇద్దరు గొప్ప మహా నటీమణులు, ఒకరు సావిత్రి గారు, ఇంకొకటి సూర్యకాంతమ్మ. ఇద్దరు చనిపోయినప్పుడు కూడా ఆమెతో యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులకు ఎవ్వరు కూడా రాలేదు అంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారు రాలేదు. సార్ ఛాయాదేవి గారు పెళ్లి చేసుకోలేదు అంటే రీజన్ ఏముందా? పెళ్లి చేసుకున్నారు లేదు తెలియదు, కానీ ఒకళ్ళు ఎవరో ఉన్నారు. సావిత్రమ్మ సూర్యకాంతమ్మ మెరీనా బీచ్ రోడ్లో కార్ రేసింగ్కి వెళ్తారంట. వెళ్ళేవారు. అమ్మల్ని మైమర్పించారు కానీ, ఓకే ఆ అమ్మని మర్చిపోయి ఈ అమ్మ కొత్తగా వచ్చింది చాలా బాగుందని మైమర్పించారు కానీ అత్తల్ని మైమర్పించలేకపోయారు. ఎన్ని తరాలు మారినా కానీ అత్త అంటే ఆమె గుర్తొస్తుంది. మంచి ప్రశ్న వరకు ఎవరు అడగలేదు ప్రశ్న. హీరోయిన్స్ అడిగేవాళ్ళంట కదా సార్ కొంచెం, ఎందుకంటే మేము మీ యాక్టింగ్ లెవెల్కి మేము తట్టుకోలేకపోతున్నాం, కొంచెం తగ్గించండి. ఇక్కడ డైలాగు ఎంత రాసినా కూడా పక్కన ఇంకో 2-3 డైలాగులు వదిలేస్తుంది ఆవిడ. సార్ ఎవరు రాలేదా సూర్యకాంతం గారు బయోపిక్ చేద్దాము బాగుంటుంది అని? బయోపిక్ చేసేవాళ్ళు ఎవరు? హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ కొడుకు కోడలతో ఉన్నాను అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సూర్యకాంతమ్మ. ఎందుకంటే నటనలో తనకు తానే సాటి విభిన్న పాత్రలు చేయటంలో తనకు ఎవరూ రారు పోటీ అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ ఐరన్ లేడీ సూర్యకాంతమ్మ. సో నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. బాగున్నాం. గట్టిగా నవ్వితే సేమ్ అమ్మగారు నవ్వినట్టే. ఆమె గురించి చాలా చాలా విశేషాలు మా వ్యూయర్స్ ఎంతమంది ఎన్ని మెసేజ్లు ఎన్ని మెయిల్స్ పెట్టారో వాళ్ళ కుటుంబాన్ని చూపించండి ఒకసారి అని చెప్పి. బట్ అది ఈ రోజుకి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అమ్మగారి గురించి? అంటే ఆన్ స్క్రీన్ అమ్మ మాకు తెలిసి ఏంటో, దయ్యాలి క్యారెక్టర్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే సూర్యకాంతమ్మ. ఒక కొడుకు కోడల్ని కనుసైకిల్తో భయపెట్టాలన్నా, కూతుర్ని అల్లుడిని ఒక్క చిటికీతో ఆపేయాలన్నా అది అమ్మకు మాత్రమే సాధ్యమైంది స్క్రీన్ మీద. సో రియల్ లైఫ్ అమ్మ అంటే ఏం చెప్తారు ఫస్ట్ మీరు? నాకు తెలిసినంత వరకు మా ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు అమ్మాయినే పిలుస్తారు. ప్రతి వాళ్ళకి ఆవిడ అమ్మలాగే కనపడుతుంది. కొంచెం పెద్దవాళ్ళు వయసులో అయిన వాళ్ళైతే అక్క. ఆవిడ నేను ఎప్పుడు సినిమాకి సంబంధించిన క్యారెక్టర్లు చూడలేదు. సినిమాల్లో చూడడమే కానీ ఇంట్లో అలాంటి క్యారెక్టర్ కానీ ఎక్కడ లేదు. కో ఆర్టిస్టులు అంటే చాలా ఇష్టం ఆవిడకి. అలాగే వాళ్ళందరికీ కూడా, శారద గారిని తీసుకున్నా, వాణిశ్రీ గారిని తీసుకున్నా, విజయ నిర్మల్ గారిని తీసుకున్నా, ఎవరిని మనం తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఒక తల్లిలా భావించేవారు. అలాగే అమ్మ కూడా బిహేవ్ చేసేవారు. అమ్మ కంటే కూడా చాలా చిన్నవాళ్ళు కదా మీరు చెప్పే వాళ్ళందరూ కూడా. చాలా మంది చిన్నవాళ్ళు. అమ్మ వచ్చిన ఎన్నో సంవత్సరాలకు వచ్చారు. పాత వాళ్ళు కూడా సూర్యకాంతం గారు, భానుమతి గారు ఉన్నారంటే అమ్మకి ఎంత క్లోజ్ ఫ్రెండ్, సంజయ్ గారు క్లోజ్ ఫ్రెండ్. కానీ వాళ్ళు ఒక విధంగా ఒరే అన్నట్టు పిలుచుకుంటారు. ఓకే, అంత వాళ్ళ ఆప్యాయం ఉందన్నమాట. అంటే ఒక హీరో హీరోయిన్ కి ఉన్న ఇమేజ్ సూర్యకాంతం ఉంది కరెక్ట్గా. అసలుకి ఆమె చేసే క్యారెక్టర్లు నెగిటివ్ క్యారెక్టర్స్ అయినా సరే
హీరో హీరోయిన్ సరిపోరు, మనం చూడలేం. అవును. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక్కసారిగా సూర్యకాంతం గారి వైపు వెళ్ళిపోయింది కూడా. అవును. అలాంటి పర్ఫార్మెన్స్ చేయగల ఒకే ఒక్క ఆర్టిస్ట్ ఆమె. ఆ తరం నుంచి ఈ తరం వరకు ఇంకెవరు లేరు, రాలేదు కదా? ఎవ్వరు లేరు. నాకు తెలిసినంత కూడా ఆ అసోసియేట్ డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ చదివి వినిపించేవారు. అలాగే ఆ కెమెరా ముందు నుంచిందంటే ఆవిడ యొక్క హావభావాలు ఎలా మారిపోతే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. ఆవిడతో పాటు ఎన్నోసార్లు షూటింగ్కి వెళ్ళి నేను చూసిన వాడిని. ఆటోమేటిక్గా చేతులు ఎలా వెళ్తాయి, ఒక చెయ్యి నడుము మీదకి, ఒక చెయ్యి ముందుకి, ఆ ఎడం చెయ్యి ఎలా వస్తుందో, కనుబొమ్మలు ఎలా తిప్పుతుందో, ఒకే ఫ్రేమ్లో అంటే మీ దీంట్లో ఒకే ఫ్రేమ్లో ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఫీలింగ్స్ చూపించగలిగే ఏకైక వ్యక్తి. పై ఇంకోటి ఏంటంటే ఆవిడ అదృష్టం అవనండి లేకపోతే ఇదే, స్టార్టింగ్లో ఎంత క్రూయల్గానో ఎంత ఇదిగా ఉన్నా లాస్ట్లో ఆవిడ క్షమాపణ అడుగుతుంది సరే, అప్పుడు ప్రేక్షకులు కాదు, సినిమా వాళ్ళు కాదు, అందరూ ఆవిడ మెచ్చేసుకుంటారు. అవును. ఆ క్యారెక్టర్లు అలా ఉండేవి. ఇంకొకటి ఏంటంటే అప్పుడు మానిటర్లు లేవు, లేవు, ఓన్లీ కెమెరామెన్. అసలు ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేసేవాడు ఆయన. లాస్ట్లో ఆ క్షమాపణ కూడా ఎంత న్యాచురల్గా అడుగుతుంది సార్. తప్పైపోయింది అని రెంపలు అలా వేసుకోవడం కూడా ఆవిడ ఎవరు చేయలేరు. అంటే అమ్మ హేమీల కొమ్ములు ఉంచిన అలా చెప్పలేము. అత్తగారు ఎంతో మంది, సావిత్రమ్మ, వాణిశ్రీ గారు, శారద గారు, గిరిజ గారు, అసలు ఆమెకి కోడలుగా చేయని హీరోయిన్ లేరు, ఆమెకి కూతురుగా చేయని హీరోయిన్ లేరు, ఆమెకు కొడుకుగా చేయని హీరో కూడా లేరు. అంతమంది కొమ్ములు వంచిన అత్తగారు ఇంట్లో అత్తగారు ఎలా ఉంటారు అసలుకి? నన్ను కూతురు ఆవిడకి, నాకు అత్తగారి ఫీలింగ్లు బెరుకులు ఏం లేవు అసలు. నాకు చిన్నతనమే కదా, చిన్నతనంలోనే అక్కడికి వెళ్ళాను, అత్తగారింటికి వెళ్ళాను కదా 16 ఏళ్ళు. నాకు నన్ను ఆవిడ కూతురునే ఇంకా ధైర్యంగా ఉంటుంది, ఇంకేముంటుంది బెరుకు. భయపెట్టేలా చుట్టుపక్కల వాళ్ళు సూర్యకాంతమ్మ గారు కొడుకుని చేసుకుంటున్నావు జాగ్రత్త, ఆమె సినిమాల్లో ఎలా ఉంటుందో తెలుసా, కొంచెం జాగ్రత్త, ఆచి తూచి చేసుకో, మాట్లాడు ముందే అని చెప్పేవాళ్ళ చుట్టుపక్కల చుట్టాలు? ఎవరు లేరు, మేము బంధువులు అవుతాం అంతే, అలా చెప్పి వాళ్ళు ఎవరు లేరు. అంటే 700 పైగా సినిమాలు తీశారు. ఇల్లు చూస్తేనే దాదాపు ఒక 3.5 గ్రౌండ్లు ఉంది, ఒక 7,500 స్క్వేర్ ఫీట్. ఇది ఎంత సంపాదించారో అందరికి తెలిసిన విషయం. అలాంటిది ఇంత సాదా సీదాగా ఉన్నారు మీరు. ఆ సాదా సీదా హడావుడి చేస్తారు అంటే చేసేవాళ్ళని నేను తప్పని చెప్పట్లేదు కానీ, అంటే అంత వైభోగం అంటే అలాంటి ఒక కుటుంబంలో పుట్టిన వీరు మంచిగా ఎలా ఉంటారో అనిపించే ఆడియన్స్ చూసే వాళ్ళందరికీ ఇంత సింపుల్ గా ఉన్నారు అంటే ఇది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నారా లేకపోతే మీ నైజం ఇంతేనా? లేదు, అలాగే అప్పుడు నైజం అదే అమ్మ దగ్గర నుంచి వచ్చింది, ఇప్పటికీ అదే పద్ధతులు. చిన్నతనం కదా, కథలు కూడా చదివి వినిపించుకునేవారు, కాశీమజిద్ కథలు. ఇంకా పెద్దగా భాష ఏమి ఉండదు, చనువుగా ఉంటుంది అమ్మ కూతురులాగా. ఓకే. ఆవిడకి కంటి ఆపరేషన్ జరిగింది ఒకసారి. దాంతో అంతవరకు ఆవిడే చదువుకునేది, పుస్తకాలన్నీ తెగ చదివేది. పుస్తకాలు చదువుకోవడం అని చాలా ఎక్కువ, పుస్తకాలు కొనుక్కోవడం, చదువుకోవడం. ఆవిడ కంటి ఆపరేషన్ అయినప్పటి నుంచి నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను చదువుతాను, మ్యారేజ్ అయిన తర్వాత తను చదివి వినిపించేది. అట్లా అదే ధైర్యం ఉంటుంది అంతవరకు కూతుర్ని. పేపర్ అయినా అంతే, వేరే భాష ఏం లేదు, కథలు చదివి వినిపించుకో. ఎందుకంటే ఆమె సినిమాలలో ఆమె కట్టే పట్టు చీరలో ఆమె పెట్టే బంగారం 7 వారాల నగలు పెట్టుకుంటారు. అదే నగలతోనే సినిమాలు కూడా అదే చీరలతోనే ఇంచుమించు. బీయింగ్ ఏ లేడీ, నేను గర్వంగా చెప్పుకుంటాను, బీయింగ్ ఏ లేడీ ఆవిడ అంత చిన్న వయసులో బయటకు వచ్చి తన టాలెంట్ని ఉపయోగించి ఇంత ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది ఆవిడ చనిపోయిన తర్వాత. మీలాంటి పెద్దవాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. కాదు అంతగా చెప్పేదేనండి, అలాంటి మనిషి అంటే ఎలా చూడండి మీరు. దాన్ని ఆవిడ టాలెంట్ని చూపించి ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ టాలెంట్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఏదో పర్సంటేజ్ ప్రకారం ఈక్వల్ హక్కులు ఇవ్వాలంటారు, ఈవిడ తీసుకొచ్చింది కదా, ఆవిడని లేడీస్ బయటకు వచ్చి చేయొచ్చు అనేది చూపించింది ఈవిడే. ఆ రోజుల్లోనే చూపించింది ధైర్యంగా, అందరితో కలుస్తూ అంత మంచిగా ఉంటాం. ఆడవాళ్ళలో ఒక రకంగా చెప్పాలంటే కొంత ధైర్యాన్ని నూరిపోసింది చాలా. అసలు కొంతమంది కోడళ్ళు ఆమె సినిమాలు చూస్తే భయపడేలా చేసింది. భయపడ్డమే కాకుండా వాళ్ళు నేర్చుకుంటారు, ఇలాంటి క్యారెక్టర్ ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి, అత్తంటే ఇలా ఉంటుంది, గబుక్కును మాట్లాడుతుంది, దాన్ని మనం అడ్జస్ట్ చేసి బతకాలి అనే దాన్ని వాళ్ళకు కూడా ఒక డైరెక్షన్ చూపించినట్టు అయింది కదా. ఇప్పుడు అంతా కూడా సెట్కి ఒరిజినల్ నగలే వేసుకొని ఎక్కువ వెళ్తారు అని చెప్తారు. అమ్మ చూస్తే అన్నిట్లలో 7 వారాల నగలే వేసుకుంటారు, మంచి నిండుగా ఉంటారు. అమ్మగారు కూడా మంచి బంగారపు నగలే వేసుకున్నారు. బంగారం నగలే ఆమె అన్ని భగవాన్ బంగారం నగలే. సింపుల్గా కొన్నే ఉన్నాయి, అవి అలాగే వేసుకుంటారు ఆవిడ. తీరు నెక్లెస్లు మటుకే మారుస్తారు ఎక్కడికైనా వెళ్తే, లేదంటే బంగారం నగలు అలాగే ఉంటాయి ఇంట్లో. సెలెక్టెడ్గా బట్టలు కూడా తనే కొనుక్కుంటారు, ఆవిడ కలెక్ట్ చేసుకుని కొనుక్కుంటారు. ఎవరికైనా పెట్టడానికి చీరలు తాడి బట్టలు కొనుక్కు పెట్టుకుంటారు ముందే. ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ మనం ఇప్పుడు ఇస్తున్నాం చూసారా, అలాగే తాడి బొట్లు పెట్టడం, బట్టలు కొన్నాం ఎక్కువ కొనుక్కొని పెడుతుంది అనమాట. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వడానికి
స్టాక్ ఉంటుంది ఇంట్లో. బంగారు ఉంగరాలు అవనండి, తాళిబొట్లు అవనండి, చిన్న చిన్న చైన్లు అవనండి. అవునులే అప్పుడులో ఇష్టమైన ఎప్పుడు డబ్బు ఉందో వస్తూనే ఎప్పుడు ఉంటారు డబ్బు ఉందో అప్పుడు ఎవరైనా పెళ్ళి అని అడిగారు అనుకోండి, ఇది ఇచ్చేయచ్చు. ఓకే. అలాగే బట్టలు కూడా ఇప్పుడు మనం రవికలు కూడా పెడతాం కదా, అలా ఆవిడ చీరలే పెట్టేది ఆవిడ. అలాగే పంచల చాపు, పెళ్ళంటే చీరలు, తాళిబొట్లు. బట్టల గుడ్డ, ఇప్పుడు అన్ని రకరకాలు వచ్చాయి. ఇప్పుడు చేసి తెచ్చిపెట్టి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి తీసుకోండి, బాగా పెట్టే చెయ్యి. బాగా చాలా ఎక్కువ పెట్టే చెయ్యి. ఎంతోమంది చదువు నేర్పించింది ఇక్కడే మన మెడ్రాస్లోనే. తెలుగు స్కూళ్ళల్లో చాలామంది పిల్లలకి ఫీజులు కట్టడం కానీ, పుస్తకాలు కొనివ్వడం కానీ. అప్పుడులో బస్సులు వేసుకొని వచ్చేవాళ్ళు ఆంధ్ర నుంచి. రామారావు గారిని ఏఎన్ఆర్ గారిని, చిరంజీవి గారిని, అంటే చిరంజీవి గారి తర్వాత అనుకోండి, చూడటానికి వచ్చిన వాళ్ళు అటు వెళ్ళిన బస్సులు ఇటు రాకుండా వెళ్ళవంట అసలుకి. తక్కువ మంది వచ్చేవారు, ఎక్కువ కాదు. తక్కువ మంది వచ్చారు, బయటకు వచ్చేవారు. అమ్మ బయట బాల్కనీలో చూసినా లేక కింద నిలబడి చూసినా వెళ్ళిపోయేవారు. అంత రామారావు గారికి ఉన్నంత కాదు అది. రామారావు గారికి డైరెక్ట్గా ఓ 4-5 బస్సులు బయట ఉంటాయి, వెయిట్ చేస్తాయి. దాంట్లో ఒక 2 బస్సులు ఇటు వస్తాయి, 1-2 వస్తాయి అన్నమాట. సో ఫ్యాన్స్ మటుకు అసలుకి అవునవును, అలాంటి ఇంట్లో ఉంటే మటుకు తను ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి నవ్వి పంపిస్తాను హ్యాపీగా. ఎవరిని డిసప్పాయింట్మెంట్ ఇంట్లో ఉంటే మటుకు డిసప్పాయింట్మెంట్ లేదండి. సో సార్ ఎంత బిజీగా ఉంటారు కదా అమ్మ అసలుకి చిన్నప్పుడు. అంటే బిజీని చూపించారు ఆవిడ, బిజీ అని తెలిసి మనకి ఎప్పుడు అందరూ టెన్షన్, టర్మాయిల్, డిప్రెషన్ అలాంటివన్నీ ఉన్నాయి. నా కాలంలో ఏం లేదు, రొటీన్గా ఆ పని అయిపోయింది, ఈ పని పని, ఎవరిని వస్తే మాట్లాడడం, మళ్ళీ ఇంకో పని చేయడం. సో ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేది మా ఆవిడ మైండ్లో ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరైతే నాగిరెడ్డి గారు కావచ్చు, చక్రపాణి గారు లాంటి ఇలాంటి వాళ్ళు కూడా అసలుకి సూర్యకాంతమ్మ ఈ సినిమాలో లేకపోతే మనం సినిమానే చేయలేమనే స్థాయికి వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని అమ్మ ఎలా తీసుకునే వాళ్ళు, గర్వంగా తీసుకునే వాళ్ళ, లేకపోతే అలాంటిదేం లేదు, ఎలా ఉండేది? అలాంటిదే లేదు. ఉంటుందా? హీరోస్ కొంత ఉంటది కదా, ఏంటి లేకపోతే మీరు అట్లా చేయకూడదు, అదేంటి ఇదేంటి అని చాలా ఉంటాయి, బైకాట్లు చేయటం మనం చాలా చూసాం కూడా. జమన్ గారిని కూడా బైకాట్ చేసి ఉన్నారు అప్పుడులో. ఒక్కటండి అమ్మకులో ఎవరుంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళే నాకు తల్లి తండ్రి. ఇది లాస్ట్ మినిట్ వరకు ఆవిడ పాటించింది. ప్రొడ్యూసర్ బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి, వాళ్ళిద్దరు బాగుంటే పరిశ్రమ బాగుంటుంది, పరిశ్రమ బాగుంటే ఉద్యోగాలు ఉంటాయి. ఈవెన్ లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి వాడు బతకాలంటే ప్రొడ్యూసర్ బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి. ఎందుకంటే హేమా హేమిల్ని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ని పెట్టి ఆమె పేరు మీద గుండమ్మ కథ తీశారు. అది మామూలు విషయం కాదు, అది ఎవరికి దక్కదా వరం. చాలా మంది హీరో సబ్జెక్ట్ చేస్తారు, అదేంటి అది వాళ్ళ గొప్పతనం సార్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వీరం గారు వాళ్ళ గొప్పతనం. ఆవిడ పేరు మీద తీస్తే ఏమనలేదు, పెట్టమని అన్నారు వాళ్ళు. అది పైగా రామారావు గారు గుండక్క అని పిలుస్తారు, ఆ పేరు అలాగే వచ్చేసింది. వాళ్ళిద్దరు అక్క అక్కనే పిలుస్తారు, గుండక్క అని పిలిచారు వాడిని. చాలా కాలం గుండక్క అని పిలుస్తారు, ఏం గుండక్కోయ్ అంటాడు. సో అది సినిమా వాళ్ళల్లో కూడా గుండక్క అన్న పిలిచే లెవెల్కి ఆవిడ ఎదిగిందంటే ఆవిడ ఆలోచించండి, ఆవిడ యాక్షన్, న్యాచురల్ యాక్షన్, అది చాలా బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఆమె సినిమా ఇండస్ట్రీకి వచ్చింది, ఈదుకుంటూ ఇంత దూరం వచ్చింది. కానీ ఈ యాక్టింగ్ అనేది చాలా కష్టం. మనం చెప్పలేదు సార్. బాగున్న యాక్టర్స్, ఎస్వి రంగారావు గారిని తీసుకోండి, అమ్మని తీసుకోండి, వీళ్ళందరూ బాగున్న యాక్టర్స్. వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి రీప్లేస్మెంట్ లేదు. అసలు చేతులు తిప్పటం, అబ్బే అసలు సడన్గా చెయ్యి అలా వెళ్తుంది సార్ నడుము మీద, సడన్గా ఎడం చెయ్యి లేవడం, ఆ కళ్ళు మార్చడం. మీరు చెప్పారంటే మీరు కోపంగా ఒక కళ్ళు పెట్టినా కాదని పక్కన ఎవరైనా చెప్పారు, అలాగాని మళ్ళీ సాఫ్ట్ అయిపోవడం, తక్కువని మారిపోతుంది ఫీలింగ్. ఆవిడ మార్చినట్టుగా నాకు తెలిసి ఇంతవరకు ఎవరో మార్చలేదు. ఎలాంటి సినిమాలు తీసేమన్నది కాదు, మనం ఈ భూమి మీద లేకపోయినా కానీ నిలబడింది. కీర్తి శేషులు ఉన్నదానికి సరి అయిన నిర్వచనం మా అమ్మ. ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారా మిగతా ఆర్టిస్టులు అందరితో? ఎందుకంటే చాలా మందిని అడిగినా కానీ ఇంటర్వ్యూలలో చెప్తారు, సూర్యకాంతం గారు ఇంటి దగ్గర నుంచి కుంభాలు తీసుకొస్తారు భోజనాలు, ఆమె వండు క్యారేజ్, ఆవిడ తీసుకెళ్లే క్యారేజ్ 5 గిన్నెల క్యారేజ్, ఆ దాంట్లో తీసుకెళ్తుంది అనమాట. అందరికీ పెడుతుంది, ఇంక్లూడింగ్ లైట్ బాయ్ అవనండి, ఆఫీస్ బాయ్ అవనండి, ఎవరైనా సరే ప్రతి వాళ్ళకి పెడుతుంది ఎంతో కొంత. ఈవిడ దగ్గర వచ్చిందంటే ఏం తెచ్చారని అడుగుతారు వాళ్ళు. హీరోలు కూడా అందరూ చెట్ల కింద కూర్చోవడమే కదా సార్. ఎవరు వచ్చినా షెడ్లో అయిపోయిన బయటకు వచ్చి చెట్ల కింద కూర్చునేవారు. ఇలాగ ఇప్పట్లో అలా క్యారవాన్లు అవి లేవు కదా, అందరు కలిసి అక్కడే కూర్చునేవారు, తినేవాళ్ళం. తర్వాత వచ్చి అందరూ ప్యాక్ ఆడుకోవడం, లేదంటే ఏదో గాసిప్స్ ఏవో ఉంటాయి జనరల్గా. సో గుంపులుగా అందరూ కుమ్మిడిగా ఉండడం అనేది మరి ఈ కాలంలో ఎవరికి నేను చూడలేదు. ఆమె వండుతారా? ఆవిడే ఎప్పుడు లేస్తారు సార్? అసలు పొద్దున్న 4కి. ఇప్పుడు నేను అలాగే చేస్తాను, 4 గంటలు లేచిపోతాను. తను 5 o'clock స్నానం చేస్తుంది. కొంచెం ఇప్పుడు హాఫ్ లేట్, నేను 6:30-7 గంటలకు చేస్తాను. నేను 5కి చేసేవాడిని. మాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. మనం పడుకోమంటే మేము పడుకోలేము, తర్వాత పడుకుంటాం. అమ్మకు కూడా ఏంటంటే అన్ని పనులు అయిపోయి పూజ అంతా అయిపోయిన తర్వాత ఏమి షూటింగ్ లేకపోతే ఇంట్లో కాసేపు రెస్ట్ తీసుకుంటుంది, అలా ఈజీ చైర్లో అలా వాగి కొంచెం వంట చేసుకొని ఇంకా లొకేషన్కి వెళ్తారు అంతే. పొద్దున పడింది మాకు వంట ఆవిడ ఉంది,
ఆవిడ మామూలు వంటలు చేసేది ఇంట్లో అందరికీ కావాల్సిన వంటలు ఎవరికైనా. స్పెషల్ ఐటమ్ అయితే ఈవిడే. ఒక కూర చేయాలన్నా, ఒక పులిహార చేయాలన్నా, ఒక దద్దోజనం చేయాలన్నా, ఏదైనా సరే ఈవిడే చేయాలి. ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ అయితే ఇష్టంగా ఏదో ఇష్టంగా వెరైటీ చెప్పి మరి చెప్పి చేయించుకుంటారు. అందరూ భానుమతి గారు అవనండి, జయలలిత గారు అవనండి, చందన వచ్చి ఇంట్లో తీసుకుని తినడం ముఖ్యం అది. అలాగే శ్రీదేవి గారికి నోట్లో పెట్టాలి, చెబితే వెళ్ళిపోతుంది పరిగెత్తుకుని. అది గెట్ టుగెదర్స్ ఎక్కువ సార్ అప్పుడు. చాలా. మా ఎదురు సందులో, మా ఇంటికి ఎదురుగుండా ఒక సందు ఉంది, ఆ సందులోనే భారతి గారు ఉండేవారు. ఇక్కడ మా ఇంటికి ఎదురుగుండా కనపడతారు, సెకండ్ హౌస్. ఉండడం కూడా అందరూ చుట్టుపక్కలే ఉంటారు. చుట్టుపక్కల శ్రీదేవి గారు ఇక్కడే కొనుక్కున్నారు. ఆమె ఏరియా అని చెప్పి ఇక్కడ శ్రీలాన్ ఒక ఆవిడ హీరోయిన్ ఉంది, ఆవిడ ఇక్కడే కొనుక్కున్నారు. అవును. ఎదురు సందులోనే బాబు మూవీస్ వాళ్ళ ఆఫీస్ ఉండేది. వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేశారు కనుక వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళ దగ్గర తీసుకుని మాట్లాడిన ఆ ఒక్క ఆపర్చునిటీ నాకు దొరికింది. నాకు అది పూర్వజన్మ సుకృతం. ఇంతమందితో నేను అక్క అక్క అని మాట్లాడానంటే మీరే ఆలోచించండి. అవును అక్క. ఇప్పుడు మరి లేకపోతే ఇన్నాళ్ళు అమ్మ పోయిన ఇన్నాళ్ళు నేను బయటికే రాలేదు, ఒక అజ్ఞాతంలోనే ఉన్నాను. అమ్మకు 107 వచ్చిన తర్వాత చెయ్యాలి, చేయకపోతే ఇంకెలాగా నా జన్మ సార్థకత లేదిక అని చెప్పి నేను పిలిచిన వెంటనే ఇంతమంది వచ్చారంటే. వెంకయ్య నాయుడు గారు ఒక్కటే అన్నారు, ఎప్పుడు అక్టోబర్ 28 అన్నారు. ఆ రోజు నేను వైజాగ్లో ఉంటాను, నెక్స్ట్ వీక్ పెట్టుకోగలరా అన్నాడు. నవంబర్ 5 పెట్టాం, ఓకే అన్నారు. ఆయన వచ్చారు. ఎవరెవరిని పిలిచాను, నాగిరెడ్డి గారు అబ్బాయి ఉన్నారు, ఆయనకి ఫోన్ చేసి ఇలా పిలిస్తే నేను వస్తాను అన్నారు. కానీ నువ్వు ఎక్కువసేపు కూర్చోలేను, నాకు ఏదో ప్రాబ్లం ఉందని అన్నారు. అలా ఎవరిని పిలిచినా వచ్చారు. అలాగే సినిమా యాక్టర్లు ఇద్దరిని పిలిచాను, రాజశ్రీ గారిని, జయచిత్ర గారిని పిలిచాను. తర్వాత విశ్వనాథ్ రెడ్డి గారు వచ్చారు, ఇంకొక ఆయన ఆదిశేషయ్య గారు వచ్చారు. అలాగే ఇండస్ట్రీలు ఇస్తారు. అలాగే మొత్తం 13 మంది. ఇంత ఘనంగా ఎందుకు ఎదిగింది నా ముక్కు మొహం ఎవ్వడికి తెలియదు. నా పాటికి ఏదో పొట్లాలు కట్టుకుని మందులు చెప్పి చేసుకునేవాడిని, చిన్న సాధారణ వ్యక్తిని. అమ్మ పేరు అంటే కదా అది. 30 ఏళ్ల తర్వాత నేను పిలిస్తే ఇంతమంది వచ్చారు. అవును. ఇప్పుడు రేపు సెప్టెంబర్ 11వ తారీఖు మనకి దీంట్లో ఉంది, వైజాగ్లో. అమ్మకి 100 years ఇప్పుడు అమ్మగారు. 100 years. 24లో పుట్టారు. లాస్ట్ మూవీ ఎస్పి పరశురామ్, చిరంజీవి గారు. అంతకుముందు 1/2. మీరు ఒక మాట అన్నారు, అంటే అమ్మలో ఉన్న మంచితనమే అని. ఆ మంచితనం వల్ల కూడా మోసపోయిన చాలా మంది ఆర్టిస్టులను కూడా చూసాం. అంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు, బోలా మనుషులే, మనం ఏదైనా కానీ ఏమార్ చేయొచ్చు ఏమని అని. ఏముందని సినిమా లాస్ట్లో ఫినిష్ అయిన తర్వాత చెక్కులు ఇవ్వరు, ఇచ్చినా బౌన్స్ అవుతాయి అంతే తప్పితే ఇంకే. అమ్మకి చాలా ఉన్నాయి ఇలాగా. అంటే ఆన్ స్క్రీన్ అలా ఉంటారు కదా, అది చూసి ఏమో రియల్ గా ఇలా ఉంటారేమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇలానే ఉంటారు, మనకెందుకు లేని భయపడే వాళ్ళు ఉంటారు. ఎలా ఉండేది అసలుకి అంటే ఎక్కువ అంటే ఆ క్యారెక్టర్ను చూసి భయపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ను చూసి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. 2 రకాలలో అమ్మని ఎలా దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఇదవుతారు? లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు అలా రారు సార్. తెలియని వాళ్ళు అయితేనే. తెలిసిన వాళ్ళు అయితే ఎవరు మీరు అడిగారు కదా, మీరు చెప్తారు కదా, పలానా వాళ్ళని అడిగాం, పలానా వాళ్ళని అడిగితే అమ్మో వాడు బ్రహ్మాండమైన బోళా మనిషి వెళ్ళమంటే వెళ్తారు అంతే. అలాగే సాధ్యమంత వరకు ఎవరు అంత పెద్ద మోసాలు ఏం చేయలేదు ఎవరిని. ఆవిడ విషయంలో మటుకు అంత పెద్ద మోసాలు చేయలేదు. ఓకే. ఆఖరి వరకు ఆవిడ సంపాదనతోనే ఆవిడ ఉంది, ఆవిడ సంపాదనతోనే మేము బతికాం. సూర్యకాంతం గారు చాలా సినిమాలు చేశారు. మీకు బాగా నచ్చిన సినిమా కానీ లేకపోతే ఇంట్లో ఇష్టమయ్యి అమ్మ ఈ సినిమా చాలాసార్లు చూశాను అత్తగారు, చాలా బాగా చేశారు, ఒక డైలాగ్ చెప్పించుకోవడం కానీ అలాంటి సన్నివేశాలు అంటే అంత క్లోజ్గా ఉంటారా మీతో? ఇంట్లో సినిమాలు వేసి చూపించేవారు. గుండమ్మ కథ, శ్రీమంతుడు. అసలు రియల్గా అమ్మ ప్రతి సినిమాలలో కూతుర్ని కోడల్లో కొట్టడం సీన్లు ఉంటాయి కదా, చాలా ఇష్టంగా ఇంకా గట్టికి కొట్టండి, ఇంకా గట్టికి కొట్టండి కొట్టించుకుంటారంట. విజయనిర్మల గారు అలా అనేవారు, అలాగే సావిత్రి గారు అనేవారని అమ్మ చెప్పేది. విజయనిర్మల గారు అనేవారు. అత్తగారు కొత్త కోడలు సినిమాల్లో ఆవిడ ఉందని వాడిని ఎంత గట్టిగా కొడితే నాకు అంత చురుకుమని రియల్ అవుతలేదు, నువ్వు డామినేట్ చేస్తావు, నా యాక్షన్ పోతుందని. కొంతమంది నువ్వు ఎందుకు అలా కొట్టి ఇలా తీస్తావు, ఇలా కొట్టి స్పీడ్ కొట్టి టచ్ అవునట్టు చేస్తావు, తగలాలి నాకు అని. అలాగే అమ్మ చేత నాకు తెలిసి దెబ్బలు తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి యమున గారు ఎప్పుడు తినలేదు, ఆవిడ ఎప్పుడు కూతురే కదా, పెద్ద అందువల్ల ఆవిడ నాకు తెలిసినంత ఆవిడ కొట్టడం గట్టిగా కొడతారు. అయితే గట్టిగానే కాదు, వాళ్ళు అడిగేవారు. అని స్పీడ్ అండి, వీళ్ళు యాక్షన్ టోటలీ యాక్షన్ ఏమి జరగదు కదా. ఇప్పుడు మీరు సినిమాలు చూస్తే క్లియర్గా తెలుస్తుంది, డిష్యూమ్ అనే శబ్దం వస్తుంది కానీ తగిలేదు తక్కువే. హీరోయిన్స్ అడిగేవాళ్ళంట కదా సార్, కొంతమంది అనేవారు గట్టి కొట్టమని కొట్టేవారు, కొంచెం గట్టిగా హార్ష్గా ఉండమని అనేవారు. ఎందుకంటే మేము మీ యాక్టింగ్ లెవెల్కి మేము తట్టుకోలేకపోతున్నాం, కొంచెం తగ్గించండి. పైగా అమ్మకి ఇంకోటి ఏంటంటే డైలాగు ఎంత రాసినా కూడా పక్కన ఇంకో 2-3 డైలాగులు వదిలేస్తుంది ఆవిడ. దానికి అందరూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆ గొప్పతనం కూడా ఆవిడలో ఉంది. మిగతా వాళ్ళందరికీ తెలుసు ఈవిడ 2-3 ఎక్కువ చెప్తుంది అయినా కూడా దానికి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ అయ్యేవారు. లాస్ట్లో దీర్ఘాలు తీసేయి అలా వచ్చినప్పుడే మనం న్యాచురల్. అవును, అది చిరంజీవి గారికి వచ్చిన తర్వాత చాలా
ఆయన ఏదో ఒకటి యాడ్ చేసుకుంటారు. అవును, యాడ్ చేసుకుంటారు. ఆయన అది హిట్టే అది. అవును, సూపర్ డూపర్ హిట్స్ అట్లాంటివన్నీ. బట్ న్యాచురల్ అనే పదానికి సూర్యకాంతం గారు అది డెఫినేషన్ అంతే. డెఫినేషన్ అంతే. సూపర్. ఎలా సార్ వీళ్ళు అసలు ఎక్కడ ఏంటి, దాదాపు చాలా పెద్ద కుటుంబం విన్నాను నేను అసలుకి. అవును, వీళ్ళు నలుగురు సార్, మొత్తం ముగ్గురు అక్క చెల్లెళ్ళు. మా దొడ్డమ్మ దగ్గర ఉండేది. మా తాతయ్య గారు పోయినప్పుడు మా పెదనాన్నగారు మా దొడ్డమ్మ అంటే వాళ్ళ పెద్ద అక్క పెద్ద బావ గారు అవుతారు. అక్కడే కొన్నాళ్ళు ఉండేది. అక్కడి నుంచి కాకినాడలో యంగ్ మెన్స్ అసోసియేషన్ ఉంది, హ్యాపీ అసోసియేషన్, అక్కడ తర్ఫీదు పొందారు నాటకాల్లో. అక్కడి నుంచి మెడ్రాస్ మా అమ్మమ్మతో పాటు వచ్చేసింది. అంటే 14 మంది అని విన్నాను నేను. 14 మంది, నలుగురే మిగిలారు. అమ్మగారు ఎన్నో సంతానం? ఆఖరి సంతానం. 14 ఆమె. 14 ఆమె. బట్ చేసుకుంది కూడా చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తిని. హైకోర్టు అడ్వకేట్ అంట, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన. ఫస్ట్ గుంటూరులో చేసేవారు, అంటే అన్డివైడెడ్ అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఆ టైంలో. అక్కడి నుంచి ఆయన రిజైన్ చేసి మెడ్రాస్ వచ్చి అడ్వకేట్ ప్రాక్టీస్గా పెట్టుకున్నారు అనమాట. కానీ ఎలా సార్ హైకోర్టు అడ్వకేటు అలాంటి ఒక వ్యక్తి భార్య సినిమాల్లో రావటం అనేది పెద్ద చర్చ ఆ రోజు. నిజమే. ఆ ఫ్రీడమ్ ఇచ్చినందువల్లే వచ్చింది. ఇంటిలో పాది ఆవిడ లైక్ చేసింది. అంటే ఆవిడ ఏ డిపార్ట్మెంట్ ఎలా చేయాలో తెలుసు ఆవిడకి. ఇంట్లో ఎంత ఏమేం చేయాలి, ఇంట్లో ఎవరెవరిని ఎలా చూసుకోవాలి, బయట ఎక్కడ ఎలా చేయాలి, అంతే. దాని మించి ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఎంత ఉన్నా కానీ అసలు సినిమా అక్కడ డామినేషన్ అనేది ఎక్కడ ఉండదు. మా అమ్మ విషయంలో మటుకు ఎక్కడ డామినేషన్, ఓన్లీ సినీ ఆ తెర ముందు ఉంటుంది. మీరు కెమెరా ఆన్ చేస్తే డామినేషన్ ఉంటుందేమో కానీ బయట వెనకాల డామినేషన్ ఎవరితో ఉండదు. సో నాన్నగారు గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఇది. ఎవరికి ఖచ్చితంగా సమాజం ఇప్పుడే ఇలా మాట్లాడుతుంది, అప్పుడు ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి బయటకి వెళ్ళి ఆలోచిస్తే ఫంక్షన్స్ లో అమ్మ స్టేజ్ మీద ఉంటే నాన్నగారు మేమందరం కింద ఉండేవాళ్ళు. అప్పుడు నాన్నగారు ఏం ఫీల్ అయ్యేవారు కాదు కదా. నాన్నగారు ఎప్పటి వరకు ఉన్నారు? 1977 సార్. కొంతమంది రాశారు ముందే పోయారని కాదు. మాకు పెళ్ళైనప్పుడు మా నాన్నగారు ఉన్నారు. 1976లో మాకు అయింది, మార్చి 8వ తారీఖు. 1977 సెప్టెంబర్లో ఆయన పోయారు. అంతవరకు ఆయన ఉన్నారు. సో ఎక్కువ నాన్నగారు కుటుంబ పద్ధతిలో, లేకపోతే అమ్మగారు చూసుకున్నారు? అది అక్కడ బాధ్యతలు ఎవరైనా కాదు, కామన్ ఉండే డబ్బుని అందరికీ ఖర్చు పెట్టడం, ఎక్కువ వినియోగాలు బయట వాళ్ళకండి. చదువులు చెప్పడం, దాన ధర్మాలు, గుళ్ళ కోసం, లైబ్రరీల కోసం, పుస్తకాల కోసం, వాటి కోసం. బయట నుంచి తిరగాలి, తినాలి. పైగా అమ్మకి కానీ నాన్నగారికి కానీ బయట తినాలని కోరిక ఎక్కడా లేదు. అసలు తింటారు ఇంట్లోనే. ఇప్పుడైనా రేర్ మాకైనా ఫంక్షన్స్ ఉండి, మా పుట్టినరోజులు ఏముండి అలా అకేషన్ అయితే దాస్ ప్రకాష్కి వెళ్ళడం, లేదంటే వుడ్లాండ్స్కి వెళ్ళడం. ఇవే ఆ రెండు తప్పితే వుడ్లాండ్స్ ఫేమస్, దాస్ ప్రకాష్ ఫేమస్. సో అమ్మగారికి ఒకసారి కార్ యాక్సిడెంట్, మేజర్ కార్ యాక్సిడెంట్ అయిందని విన్నాను సార్. మేజర్ కార్ యాక్సిడెంట్ అవ్వలే. ఈవిడ వెళ్తున్నప్పుడు ఓ బస్సు పట్టుకుందుకు వెళ్తున్నప్పుడు చిన్నప్పుడే ఆవిడకి ఫోర్స్గా ఒక కారు వచ్చి గుద్దింది అన్నమాట. గుద్దేటువంటి గీసుకుంది ఇక్కడ ముక్కు మీద చిన్న చార ఉంటుంది, అది క్లోజ్ షాట్లో కనపడుతుంది, లేదా కనపడదు, అంతే తప్పితే ఇంకేం లేదు. అప్పుడు కింద పడింది ఆవిడ. యాక్సిడెంట్ పెద్దగా అవ్వలేదు. లాస్ట్ వరకు ఆవిడ శుభ్రంగా, ఆవిడకి నెయ్యి అంటే బాగా ఇష్టం, ఆఖరి వరకు శుభ్రంగా నెయ్యి వేసుకుని తినేది బాగానే. ప్రతి దాంట్లో నెయ్యి ఇష్టం. నెయ్యి ఇష్టం. భోజన ప్రియులు అయితే? భోజన ప్రియులు. అమ్మా ఇష్టంగా మీకు వండి పెడుతుందా, లేకపోతే మీరు వండి పెడతారా అత్తగారికి? ఆవిడే వండి పెడతారు. నేను ఏ పని చేయడం ఇష్టం లేదు. అసలు ఎక్కడ ఉంటారా ఇలాంటి అత్తగారులు? అది అదృష్టం. అది ఆ రోజుల్లో అది నా అదృష్టం. అది నా అదృష్టం. అన్ని క్యాలిక్యులేషన్లు వేసుకుంటారు కదా అత్తగారులు. అలాంటిది కూతురే. సో మీకు షాపింగ్లు కానీ, మీరు బయటగా పెద్దగా వెళ్ళరు అనుకుంటా, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. లేదు, వెళ్ళదు. ఆవిడ కూడా ఎక్కువ షాపింగ్లకు వెళ్ళదు. బట్ మీకు ఏమనిపించేది, అమ్మో ఇంత ఫాలోయింగ్ ఉంది మా అత్తగారికి, ఒక లేడీ యాక్ట్రెస్కి ఎంత ఫాలోయింగ్ ఉంది అంటే, ఒక హీరో ఫాలోయింగ్, ఇలా అనిపించేదా మీకు? నేను అదృష్టంగా భావించుకునేదాన్ని, మంచిగా ఉంటారు కాబట్టి. సార్ ఈ ఫాలోయింగ్, ఫేవరెటిజం అని ఇప్పుడు వచ్చేది మనకు. ఆ కాలంలో కామన్ అది. ఇలాంటివి ఏమీ లేదు, మనం చూడలేదు, మనం చేయలేదు. ఈ యొక్క నవరసాలు ఉన్నాయి సరే, నవరసాలు ఆ కాలంలో ఏం లేవు. అందరం కలిసిపోవడం, అందరం చేసుకోవడం, అంతే. అలాగే ఉండేది నిజంగా. ఇప్పటికీ మాకు వచ్చిన ఎవరు ఫ్రెండ్స్ ఏమైనా ఎవరి నుంచి కూడా అలాగే ఉంది మాకు. అసలు ఈ గెట్ టుగెదర్ అనేది అమ్మ దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆ తరంలో. నిజంగా ఒకరినొకరు కలవాలి, ఆ కాలంలో అందరూ కలవాలి, అందరూ చెయ్యాలని అప్పుడు గడిచింది. ఒకళ్ళు మంచి చెడులు ఒకళ్ళు షేర్ చేసుకోవాలి. ఏది వచ్చినా వాళ్ళ బాధకు కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేయాలి అన్నిటికీ. అది కాలక్షేపం అంతే ఆ టైంకి. ఓకే. అప్పుడు టీవీలు ఏం లేవు కదా. తర్వాత వీసీఆర్లు, వీసీపీలు వచ్చిన తర్వాత, ఈ క్యాసెట్లు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని చూడటం అయింది. అవును. అంతవరకు ఇంట్లో కూర్చొని చూడటం అంటే మీకు ఆదివారం నాడు 3 గంటలకి సంక్షిప్త శబ్ద చిత్రం అని ఆల్ ఇండియా రేడియోలో వస్తుంది. అందరం గుమిగూడి ఆ చుట్టుపక్కల విని ఆ మాటలు వినేవాళ్ళు. అంతే. చూడడానికి ఏముండేది కాదు కదా. దానికే ఎంతో సంతోషపడిపోయేవాళ్ళు. టీవీ ఎప్పుడు వచ్చింది? మీ టీవీ 1979, 78. 80లో నేను కొనుక్కున్నాను. బ్లాక్ అండ్ వైట్. ఫస్ట్ డైనోరా. ఎక్కువ ఎవరు వచ్చేవాళ్ళు ఇంటికి అమ్మతో బాగా టైం స్పెండ్ చేయడానికి? లేదా అమ్మకి ఇష్టం కదమ్మా. సంధ్య గారు, భారతి గారు, ఈ భానుమతి గారు,
సార్ బయటికి వెళ్ళినప్పుడు టక్కన అనేస్తారు కదా, అంటే జనం తెలియక. ఎందుకంటే అప్పుడు సినిమా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండేది మనుషుల మీద. అంటే ఇప్పుడు కూడా ఉందనుకోండి, వేరే విషయం. మనం పల్లెటూళ్ళకి వెళ్తే సీరియల్స్ చూసే అమ్మో ఇట్లాంటిది అట్లాంటిది బూతులు కూడా తిట్టేస్తాం. అమ్మ అన్నీ గయ్యాలి అత్త, అమ్మో ఎంత గయ్యాలిది సూర్యకాంతం అది ఇది అంటుంటారు కదా. ఈ గయ్యాలి అనే పదము ఇవన్నీ వాడినప్పుడు యాజ్ ఎ సన్గా మీకు ఏమనిపిస్తుంది? అది పెద్దగా ఫీల్ అయ్యేవాడి కాదు, అది నాకు ఫీలింగ్ అప్పుడు లేదు. ఇప్పుడు మనోరమ వస్తుంది, పండరీబాయ్ గారు ఉన్నారు. పండరీబాయ్ గారు ఇంటికి వచ్చారంటే ఒకటి చెప్తారు, అడపాదడప అంటారు. నిన్ను చూస్తే నాకు అసూయ ఎక్కువ అంటారు. ఓకే, మా అమ్మతో ఏమంటే అమ్మ ఎప్పుడు విలన్ యాక్షన్స్ చేసేది, అత్తగారి యాక్షన్. ఆవిడ ఎప్పుడు మదర్ యాక్షన్స్ చేసేది. సో సినిమా వరకే నన్ను అమ్మలా చూస్తారు తప్పితే బయటకు వచ్చిన తర్వాత అవి పండ్రి అని పిలుస్తారు అందరూ. నిన్నేమో అందరూ అమ్మ అని పిలుస్తారు, నువ్వు ఏనాడు అమ్మ పనులు చేయలేదు, అలా మాట్లాడేది. అంటే మనోరమ గారు ఉన్నారు అనుకో, వచ్చి బుగ్గే గిల్లేదు ఆవిడ, ఏం బాగా చేసావమ్మా నువ్వు, ఆ సినిమా హిట్ అయిపోయింది కదా అని. సో పేరుకే గయ్యాలి కానీ అనురాగ దేవత అమ్మ. నిజంగా మా అమ్మ అనురాగ దేవతే. నేను ఆ పదం ఎందుకు ఉపయోగించాను, ఇంతకుముందు ఒకసారి ఉపయోగించాను, అందుకని మళ్ళీ ఉపయోగించాలని. ఆవిడ మా పాల్ట్ అంతే, మా ఫ్యామిలీ మొత్తం ఈ మెయిల్ విలన్స్ వీళ్ళని డామినేట్ చేసింది అమ్మ. గోపాలరావు గారు అవనండి, నాగభూషణం గారు అవనండి, రాజనాలు అవనండి, వీళ్ళందరూ ఏం చేయలేము, వాళ్ళ క్యారెక్టర్లు అలాంటివి. వీడికి ఏంటంటే ఆ పక్కన కొంచెం ఇంకో సెంటెన్స్ చెప్పడం ఉంది, ఏది చూసారు దాంట్లో ఎక్కువ డామినేషన్ వచ్చేసి. ప్రతి దాంట్లో అంతే, ఎవరు ఆమెను ఇష్టపడిన వాళ్ళు ఎవరు. ఆమెతో ఒక పుస్తకం నేను ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు రావడానికి కారణం ఏంటంటే, నేను ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాను కదా, దాంట్లో అందరు రాశారు, అందరి దగ్గర నుంచి తీసుకున్నాను నేను. అందరు చెప్పడం ఇదే, ఆ సీన్స్ అన్ని గుర్తు తెచ్చుకునేవారు. బుక్ రాయించారు, బుక్ చేయించాను, చదివారు మొత్తం చదివారు. సార్ ఎవరు రాలేదా సూర్యకాంతం గారు బయోపిక్ చేద్దాము బాగుంటుంది అని? లేదు, ఎవరు రాలేంత వరకు. ఏమో వస్తారేమో చెప్పలేము. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి మీరు, బయోపిక్ చేసేవాళ్ళు ఎవరు? సావిత్రి గారు చేశారు కదా. అవును, సావిత్రి గారు అంటే చేయగలిగారు, వాళ్ళు అంత ట్రైనింగ్ ఇచ్చారు, చేయగలిగారు, ఓ మనిషిని పెట్టగలిగారు. మరి అమ్మ క్యారెక్టర్కి ఎవరున్నారు మీరు, నాకు తెలిసినంత వరకు ఎవరు కనపడలేదు. ఇన్ కేసు అమ్మ బయోపిక్ తీస్తే దాంట్లో ఏ యాక్ట్రెస్ అయితే బాగా సెట్ అవుతుంది క్యారెక్టర్? ఏమో నాకు తెలియదు. అన్నపూర్ణ గారు ఉన్నారు, బాగానే చేస్తారు. ఇప్పుడు ఎవరు, రమ్యకృష్ణ గారు ఉన్నారు, జయచిత్ర గారు ఉన్నారు. సాఫ్ట్ కదా అన్నపూర్ణమ్మ గారు, సాఫ్ట్ చేస్తారేమో మరి, ట్రై చేస్తే ఎవరు చెప్పలేదు సార్. మనం అనుకున్న బయోపిక్ సావిత్రి గారు బయోపిక్ ఆవిడ చేస్తారని ఎవరికి తెలుసు? చేసిన తర్వాత ఆవిడ టాలెంట్ బయటికి పడింది, చేస్తే చేయగలరు. ఆవిడ కొంచెం టఫ్ క్యారెక్టర్లు చేశారు అన్నపూర్ణ గారు కూడా. రమ్యకృష్ణ గారి మీద ఎందుకు అంటున్నాం అంటే, నరసింహలో ఆవిడ క్యారెక్టర్ అలా ఉంది, తర్వాత మొన్న బాహుబలిలోనూ క్యారెక్టర్ ఉంది, ఆ యొక్క ఉద్రేకాన్ని బాగా చూపించగలిగింది. ఓకే, అలాగే జయచిత్ర గారు కూడా ఒకటి 2-3 సినిమాల్లో అలాగే ఉద్రేకాన్ని చూపించారు. అందులో వీళ్ళు ఎవరైనా వస్తే రావచ్చు, అంటే కొత్త వాళ్ళని ఎవరైనా పెట్టి చేయొచ్చు. సో ఇప్పుడు అమ్మలు ఒక తరం ఒక అమ్మలు ఉంటారు, ఇంకో తరం ఇంకొక అమ్మలు వస్తూనే ఉన్నారు అమ్మలు. అత్తలు కూడా అట్లనే అమ్మల్ని మైమర్పించారు కానీ, ఓకే ఆ అమ్మని మర్చిపోయి ఈ అమ్మ కొత్తగా వచ్చింది చాలా బాగుందని మైమర్పించారు కానీ, అత్తల్ని మైమర్పించలేకపోయారు. ఎన్ని తరాలు మారినా కానీ అత్త అంటే ఆమె గుర్తు వస్తుంది. ఎందుకంటే అమ్మగారు బతికే ఉన్నారు, ఎందుకంటే ఆ తరం చూశారు, ఆ తర్వాత తరం కూడా చూశారు. అమ్మ దాన్ని ఎలా తీసుకునే వాళ్ళు, ఎవరైనా వచ్చి చెప్పినా లేకపోతే ఆమె సినిమాలు చూసినా కానీ అత్త క్యారెక్టర్ని మైమర్పించలేకపోయారు అనే పదానికి అమ్మ కళ్ళతో చూసిన ఒక ఎగ్జాంపులే అనుకోండి. దానికి చెప్తాను, మంచి ప్రశ్న, ఇంతవరకు ఎవరు అడగలేదు ప్రశ్న. ఇది మా ఇంటికి వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పేవారు, చెప్తే అమ్మ ఒకటి అన్నారు, నాదేం లేదయ్యా, డైరెక్టర్ గారు ఏం చెప్పారో చేశాను, అది మీకు నచ్చింది అంతే. ఆవిడ మొత్తం డైరెక్టర్ ప్రొడ్యూసరే మెయిన్, వాళ్ళు ఏం చెప్తే అది చేశాను నేను. అది లాస్ట్ మినిట్ నేనేం చేయలేదు, వాళ్ళు చెప్పారు, అతను చదివినిపించాడు, ఆ రాఘవేంద్ర చదివినిపించాడు, విన్నాను, అది అలాగే చెప్పాను, అది డైరెక్టర్ చేశాడు. డైరెక్టర్ గారు ఎలా కావాలనుకున్నాడో అలా చేయించుకున్నాడు అంతే. డైరెక్టర్ గారికే మెయిన్, ప్రొడ్యూసర్ గారికి మెయిన్, వీళ్ళిద్దరు తప్పటి సినిమాకి ఎవ్వరు లేరంటుంది ఆవిడ. అమ్మతనంలో ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులు ఒకళ్ళని నమ్మేం తెలుసో తెలియకో, అంటే వాళ్ళు బిజీగా ఉండి ఫైనాన్షియల్గా వాళ్ళు చూసుకోలేక టైం లేకో చితికిపోయారు సార్. ఆర్థికంగా చితికిపోయారు, అంటే శారీరకంగా అన్ని రకాలుగా డ్యామేజ్ అయింది. ఎవరు అంటే లేడీ ఆర్టిస్టులు ఎక్కువ. అమ్మ అదంతా చూశారు కూడా. అమ్మ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో, ఒక సావిత్రి అమ్మ కానీ లేకపోతే మిగతా వాళ్ళని చూసినప్పుడు? ఒకటి దగ్గరికి వెళ్ళేవారు, సముదాయించేవారు, వీలుంటే డబ్బులు మటుకు కవర్లో పెట్టించేవారు, అది మటుకు ఉంది. ఆ కాలంలో మీరు 100 రూపాయలు ఇచ్చినట్టు అమ్మ 500 రూపాయలు ఖచ్చితంగా కవర్లో పెట్టించారు, పెద్ద పెద్ద నోట్లు, 100 రూపాయల నోట్లు. ఓకే, ఎవరి దగ్గరికి వెళ్ళినా అవసరం వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు, తాను పర్సనల్గా వెళ్ళేది కార్లో. నాకు తెలిసి వాళ్ళ పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని సముదాయించి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ జరుగుతుంది, నువ్వు ఆ విధ పనులు మానే, అలా ఇలాగే ఏం చెప్పాలో ఇవన్నీ మనం పూర్తిగా చెప్పక్కర్లేదు.
అందువల్ల అక్కడ ఏం చెప్పాలో చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అన్వయించి వచ్చేది, వాళ్ళతో మాట్లాడి. అలవాటు ఉంది. చాలా చాలా ఉంది. చిన్న చితగా అంటే మనం వేల మీద లెక్కేసుకోవచ్చు, చాలా మంది ఉన్నారులే, కానీ బాగా బాధ అనిపించింది అంటే సావిత్రమ్మ. ఎలా అమ్మ డైజెస్ట్ చేసుకోగలిగారు ఆ విషయాన్ని? చాలా కష్టం. ఇద్దరు కలిసి చేశారు. ఎందుకంటే ఇద్దరికి ఒకళ్ళ మీద ఇంటర్ డిపెండెంట్ వాళ్ళిద్దరు. అమ్మ వాళ్ళ ఆవిడికి పేరు వచ్చింది, ఆవిడ వాళ్ళ అమ్మ ఆ క్యారెక్టర్ వరకు. హీరోయిన్గా హీరోతో చేయడం అన్నీ పక్కన పెట్టండి, కానీ సావిత్రి గారు లాంటి మనిషి ఎవరు దొరకరా, అంత పెద్ద యాక్టర్ ఎవ్వడే లేరండి. ఆవిడ యొక్క చూపించే ఫీలింగ్స్ ఎవరు చూపించలేరు. నాకు తెలిసి అమ్మ ఈ విషయంలోనే బాగా చాలా ఎక్కువ ఫీలింగ్స్ సావిత్రి గారిది, ఇంకేం లేదు. మిగతా వాళ్ళు ఎవరెవరు చిన్న చిన్న వాళ్ళు నాకు చాలామంది ఏదైనా వస్తే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అంతే అంటారు, పేర్లు చెప్పక్కర్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు, మగాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళతో మాట్లాడి నువ్వు ఇలా ఉందా అలా ఉన్నా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి వచ్చేది. సావిత్రమ్మకి డబ్బు సహాయం చేశారు కదా సూర్యకాంతం గారు, డబ్బు సహాయం చేసేవాళ్ళు చాలా. ఈ ఉప్పెన్నలో చేయి చూస్తారు, అప్పుడు కూడా వెళ్ళి జోలి పట్టుకునేవారు. నాకు రామారావు గారు నాగేశ్వరరావు, అప్పుడు నేను అమ్మతో వెళ్ళాను వైజాగ్లో. అప్పుడు కూడా ఈ గ్రంథాలయాలకు ఇచ్చారండి, కాలేజీలకు ఇచ్చారు. ఇప్పుడు నాగేశ్వర గారు కాలేజీ ఉంది, ఇప్పుడు అల్లు రామయ్య గారు కట్టినాడు హోమియోపతి కాలేజీ ఉంది, దానికి వాటన్నిటికీ డొనేషన్ ఇచ్చింది ఆవిడ. ప్రతి చోట 5,000 ఇస్తుంది. మా కేసరీ స్కూల్కి ఇచ్చింది ఆవిడ, లాబొరేటరీ కట్టడానికి. అప్పుడు హీరోయిన్ ధీటుగా తీసుకున్న వాళ్ళ రెమ్యునరేషన్ అమ్మ కూడా అలా అని కాదు, ఏదో వాళ్ళకి బాగానే వచ్చేది, అంత ఏం లేదు. నాకు వచ్చింది, నాకు తెలిసి నేనే రాసేవాడిని కదా, బాగా వచ్చి ఊహ వచ్చిన తర్వాత నేనే డైరీ, మీరు ఒక్కళ్ళే కాబట్టి డైరీ రాసేవాడిని. 1001, 1116, ఎక్కువ 1116. ఏంటి అప్పుల్లో? నేను బ్యాంకులో జాయిన్ అయినప్పుడు 1974లో పొద్దున్న పావలా ఇస్తే, పావలా అంటే 25 పైసలు ఇస్తే 2 ఇడ్లీ ఒక వడ పెట్టేవారు. అలాంటి స్టేజ్. రూపాయి పెడితే 4 హాయిగా తినిచ్చేవాళ్ళు టిఫిన్. అలా ఉండేది. 20 రూపాయలతో సంసారం జరిగేది. ఎవరన్నా వచ్చారంటే నెలకి 20 రూపాయలు ఇచ్చేస్తే ఆ 20 రూపాయలతో వాళ్ళు బతికేసేవాళ్ళు. సినిమా మొత్తానికి కూడా 1000 రూపాయలు ఇస్తారు. 1,116, 2,000 మ్యాక్సిమం. అది తర్వాత 5,000. తర్వాత ఈ పరశురామ బయటకు వచ్చిన వాడికి 10,000 వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. టాప్ రెమ్యునరేషన్ నెల సంవత్సరాన్ని ఇన్ని కాల్ షీట్లు, ఈ సినిమాకి ఎంత అంతే ముందే మాట్లాడేసేవాడు. పెద్ద డిమాండ్ కూడా చేయరు అమ్మ ఏనాడే చేయలేదు. వాళ్ళు బాగుండాలనేది అంతే, వాళ్ళకి తెలుసు ఎంత ఇవ్వాలో. నేను అడగడం అంటే ఎన్ని కాల్ షీట్లు దాని ప్రకారం ఇస్తాను. పైగా అప్పుడు 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు. అప్పుడు ఒక గ్రౌండ్ ఎంత ఉంటుంది ఇక్కడ మేము కొన్నది అప్పుడు దగ్గర 3 లక్షలు ఉంటుందేమో మొత్తానికి అమ్మగారు కొన్నప్పుడు. అవును. ఎన్ని 1000 రూపాయలు ఇస్తే కొనాలి సార్? అది సార్ మేము అప్పు తీసుకునే కదా కొన్నది. అమ్మ పోగు చేసింది కొంత, ముందు 1,00,000 ఇచ్చాం. తర్వాత వాడు 2-3 నెలలకి అక్కడ ఇక్కడ తీసుకుని ఇచ్చేసాం అనమాట. అప్పుడు బిల్డింగ్ ఉండేది, ఇక్కడ చిన్న బిల్డింగ్ ఉండేది, దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, మొత్తం ఖాళీ జాగా. మరి చెప్తుంటారు హైదరాబాద్ లో సూర్యకాంతమ్మ అప్పుడు కొన్న ఆస్తులు ఇప్పుడు 1,000 కోట్లలో ఉంది. ఎల్లారెడ్డి కూడా మాకు ఇల్లు ఉండేది, మేము దాన్ని 65,000 అమ్మేసాం. నేను నమ్ముతారా? ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అది. ఇప్పుడు భరద్వాజ్ గారు చూసారా, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అబ్బాయి, అక్కడే దాంట్లోనే ఉండే ఎల్లారెడ్డి గూడలో, వాళ్ళు అక్కడే ఉండేవారు. అమ్మ సంపాదించింది ఎంత అంటే చెప్పలేనంత ప్రేమ. 65,000 మేము అమ్మేమంటే చూడండి మీరు అక్కడ. ఇప్పుడు దాన్ని మీరు ఎన్ని కోట్లనే వేసుకోవచ్చు, ఉంటుంది ఈజీగా. ఒక ప్రేమను సంపాదించుకున్నాం, సంఘంలో మంచి పేరు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారంటే అమ్మ వాళ్ళకి వచ్చారు. డబ్బుకు పెద్ద ప్రాధాన్యత ఉండదు, లేదు. అది చెప్తాగా ఇప్పుడు ఉంది అన్నిటికీ, అప్పుడు లేదు. అప్పుడు నిజంగా డబ్బుకు అంత ప్రాధాన్యత ఉంటే మీరన్న సావిత్రి గారు అలా అయిపోయేవారు కాదు కదా. సో మనిషికి ఎంత కావాలో అంత ఉంటే బాగుంటుంది, జరిగితే చాలు అనుకునే టైపే అది, అంతే. కమర్షియల్ కాదు, లేదు, ఎక్కడ లేదు. ఆ కాలంలో ఎవరికి కమర్షియల్ లేదు సార్, ఎవరికి ఏమి. నాకు తెలిసినంత వరకు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు నిర్ణయించిందే తీసుకునేవారు, కానీ అందరూ ఎవరు నాకు ఇంత కావాలని. తర్వాత ఒక స్టార్డమ్ డెవలప్ అయిన తర్వాత కొంతమంది పెట్టారు, కొంతమంది కాదనలేదు. ఓకే, అందువల్ల వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అంతే. సార్ అంటే ఇంత వైభోగం చూశారు, ఇద్దరు గొప్ప మహా నటీమణులు, ఒకరు సావిత్రి గారు, ఇంకొకటి సూర్యకాంతమ్మ. ఇద్దరు చనిపోయినప్పుడు కూడా ఆమెతో యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులకు ఎవ్వరు కూడా రాలేదు అంటే ఏం చెప్తారు? మా ఇంటికి మటుకు అందరు వచ్చారు. శారద గారు వచ్చారు, వాణిశ్రీ గారు వచ్చారు, బాపు ముళ్ళపూడి ఎన్టీఆర్ గారు వచ్చారు. ఎన్టీఆర్ గారు రాలేదు, వస్తాను ఏఎన్ఆర్ గారు. వాళ్ళు అక్కడ వాళ్ళు రాలేదు, ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చారు. నాకు తెలిసి 14 వాళ్ళు వచ్చారు. జయలలిత గారు వచ్చింది, జయలలిత గారితో ఎంతోమంది మాట్లాడారు. ఆవిడ వచ్చిన వెంటనే ఆవిడ చీఫ్ మినిస్టర్ హోదాలో వచ్చింది ఆవిడ. అప్పుడు ఆవిడ లోపల ఉన్నప్పుడు నేను, మా మిసెస్, మా అత్తగారు ఎవరో ఉన్నారు వాళ్ళు, అంతే. లోపల గదిలో మేము 6గురే ఉన్నాం. ఒక పావు గంట 20 నిమిషాలు మాట్లాడారు, కానీ ఒకే మాట అన్నారు ఆవిడ. జయలలిత గారు ఏమనంత నన్ను అన్నంతని పిలుస్తుంది ఆవిడ. ఏమనంత ముందు చెప్పుండొచ్చు కదా, బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు కదా. నిజంగా చచ్చిపోయిన ఆ మాటకి. మా అమ్మ కాదు, నేను తెచ్చాను ఆ మాట. నిజంగా ఆ ఐడియా రాలే, వచ్చిండే ఆవిడ ముందు చెప్పుంటే ఆవిడ నిజంగా ఇచ్చేదేమో. ఆవిడ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉంది కదా. మరి ఆవిడ ఉన్నప్పుడు కింద వాళ్ళు ఎవరిని పైకి రానివ్వాలి, అక్కడ ఆపారు, అక్కడే ఉన్నారు. జీవన్ గారు అక్కడే ఉన్నారు. ఈవెన్ బరియల్ గ్రౌండ్కి వెళ్తున్నాం, లోకల్లో ఉండి 5-6 వరకు అక్కడ వచ్చారు, బరియల్ గ్రౌండ్ వరకు. కానీ వచ్చి మద్రాసులో ఉన్న వాళ్ళు వచ్చారు, బయట ఊరి నుంచి ఎవరు రాలేదు. నాగేశ్వరరావు గారు హైదరాబాద్లో ఉన్నారు, ఎలా వస్తారు? రామారావు గారు వస్తూ ఉన్నారు. తర్వాత ఆయనకి ఏదో ఫంక్షన్ ఉందో మళ్ళీ మెసేజ్ పంపించారు, ఇది అయిపోయింది.
అందరూ వచ్చారు, రాని వాళ్ళు ఏం లేదు. కొంతమంది రాలేదు అని అంతే అన్నారు తప్పితే అలా ఏం లేదు, వచ్చారు, అందరూ వచ్చారు. తెలుగు వాళ్ళు తప్పితే అందరూ వచ్చారు. ఇక్కడ వాళ్ళు వచ్చారు, తెలుగు వాళ్ళు వచ్చారు కదా. ఇప్పుడు వాణిశ్రీ గారు తెలుగు వాళ్ళు కదా, శారద గారు తెలుగు వాళ్ళు కదా, ఇక్కడ ఉన్నారు వాళ్ళు అప్పుడు. ఇక్కడ ఉన్నారు అప్పుడు వాళ్ళు. అంజలిదేవి గారు వచ్చారు, రాధాకుమారి గారు వచ్చారు, రావికొండలరావు గారు వచ్చారు. అంటే అప్పుడు ఇంత మీడియా డెవలప్మెంట్ లేదు, చూపించలేదు. కానీ జయలలిత గారు సీఎం హోదాలో వచ్చారు అంటే అమ్మతో ఎంత చనువు, అంత చనువు. ఆ చనువు వల్లే ఆ ఫ్రెండ్షిప్, చనువు అని కన్నా ఫ్రెండ్షిప్. వాళ్ళు పోయిస్ గార్డులో ఇల్లుకి మేము వెళ్ళేవాళ్ళం. ఆవిడ పొలిటిక్స్ లో ఉన్నా కూడా ఖాళీగా ఉన్నారంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు, వెళ్ళి 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేది ఆవిడ. చూడండి ఉండలేదు ఆవిడ, ఎందుకంటే వాళ్ళు మదరపోయినప్పుడు అమ్మలా చూసుకుంది ఆవిడ. కానీ పెద్దగా ఇద్దరు తమిళ్లో కూడా ఎక్కువ లేదు, తెలుగులోనే 2-3 సినిమాలు అంతే అంతే అంతే. సంధ్య గారి వల్ల మాకు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది గనక. జయలలిత గారు అమ్మగారు వాళ్ళ అమ్మగారు చేశారు. కేవలం ఇది చేసినందువల్లే కాదు సార్. ఆ కాలంలో ఏంటంటే ఒక సినిమాకి ఇంకో సినిమా షూటింగ్లు ఉంటాయి కదా, ఆ పక్క ఫ్లోర్లోని ఈ ఫ్లోర్లోని ఉంటే అక్కడ కలుసుకుంటారు. ఫ్రెండ్షిప్ డెవలప్ అవడం అలా డెవలప్ అవుతుంది. మీరు చేయవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు తమిళ్లో కొంతమంది నాకు తెలుసు అంటే ఎలా తెలుసు? శివాజీ గణేశన్ గారితో నేను మాట్లాడాను, వాళ్ళందరితో ఎంజీఆర్ గారితో మాట్లాడాను. వీళ్ళందరితో మాట్లాడితే ఎవరో నగేష్ గారు అంటే ఎవరో తీసుకెళ్ళేవారు నన్ను. అప్పుడు చివన్ ఒక ఆయన తీసుకెళ్ళేవాడు. అంటే జయలలిత గారు ఇంటికి వచ్చి అమ్మని చూసి అనంత్ చెప్పుండొచ్చు కదా బెటర్ ట్రీట్మెంట్ అంటే ఏమైంది సార్, అమ్మ ఎందుకు చనిపోయారంటే ఏమని చెప్తారు? అంటే అంతవరకు సినిమాస్ రిలీజ్ అయింది కదా ఎస్పీ పరశురాము, అంతవరకు బాగానే ఉన్నట్టే కదా. లాస్ట్ 3 monthsలోనే కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడము, డయాలసిస్ చేయడము, దాని తర్వాత లాస్ట్లో హార్ట్ అటాక్లోనే పోయారు ఆవిడ. ఓకే, డయాలసిస్లోనే ఉన్నారు 3 నెలలే. పరశురాము జూన్లోనే రిలీజ్ అయింది ఎస్పీ పరశురాము. అమ్మ జూలై 17 ఎప్పుడో తిరుపతి వెళ్ళి డాక్టరేట్ తీసుకున్నారు. మరి అంతవరకు బాగానే ఉన్నారు కదా అమ్మ. సడన్ గా అంటే కొంచెం తెలియటం కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అని మీకు లాస్ట్లో తెలిసింది. ఎందువల్ల అంటే మంచి ఫుడ్ తీసుకుంటారు టైంకి, అంతా ఫాలో బాగానే ఉందండి. ఇప్పుడు స్పైసీ అంటే ఈ కాలంలో స్పైసీ కాదు, అప్పుడు వేపుళ్ళు ఎక్కువ తినేది ఆవిడ. వాళ్ళు ఉడకబెట్టినవి తినేది కాదు, వేపుళ్ళు ఎక్కువ, ఆయిలీగా ఉండాలి ఎక్కువ, ప్లస్ నెయ్యి ఎక్కువ కదా. నెయ్యి ఒక లిమిట్ తినకూడదు, అది మానమంటే మానేది కాదు ఆవిడ. డయాబెటిక్ అటాక్ అయిందా? డయాబెటిక్ అటాక్, దానివల్ల ఎఫెక్ట్ కొట్టేది. దానివల్ల ఎఫెక్ట్. బట్ తెలిసింది ఆమెకి, తెలుసు ఏదో జరుగుతుంది నా బాడీలో జరుగుతుందని తెలుసు, కానీ తగ్గిపోతుంది అని. అప్పటికి మీరు డాక్టర్ అయ్యారు కదా? అప్పుడు డాక్టర్ అనేది తెలుసు అలా ఉంది, కానీ ఇంత తొందరగా పోతుందని అనుకోలేదు. సడన్ ఇది టర్న్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుందని అనుకోలేము మేము. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్ అమ్మ చనిపోయే టైంకి? 74. అంటే జయలలిత గారు చాలా చిన్నోళ్ళు, 72 అనుకుంటా. ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయ్యారు తెలిసి అప్పటికి. అంతే. లాస్ట్ లో లావు కూడా బాగా తగ్గిపోయారు కదా అమ్మ. లావు తగ్గిపోయారు, పరశురామ్కి చాలా బాగా వీక్ అయిపోయారు. అప్పటికి కూడా అర్థమైపోతుంది, సినిమా చూస్తుంటే అర్థమైపోతుంది. బట్ ఫస్ట్ నుంచి ఆమె అదే బాడీ మెయింటైన్ చేశారు. ఈవెన్ మీకు అంత తగ్గిపోవడం, మీకు 1/2లో కూడా అంత తగ్గలే. కొంచెం ముసల్తనం వచ్చిందే కానీ అంత తగ్గలేదు. కానీ ఎస్పీ పరశురామ్కి వచ్చినప్పుడు కొంచెం ముసల్తనం కనపడిపోయింది. అంటే క్యారెక్టర్ల కోసం ఆమె ఎక్కువ ఫుడ్ తీసుకొని, అంటే మీరు అన్నట్లుగా ఫుడ్ మంచి భోజన ప్రియులు కాబట్టి క్యారెక్టర్ల కోసం అలా ఉండాలి, ఆ హుందాతనం అలా కనిపించాలని అంత లావుగా ఉండే వల్ల, లేకపోతే ఆ ఒంటి తీరు అట్లా. ఒంటి తీరు అంతే. ఇప్పుడు మా ఒంటి తీరు మేము శుభ్రంగా తింటాం, మాకేమి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు ఎవరైనా డాక్టర్ చెప్తే నేను కంట్రోల్ చేస్తాను. నా 73 సంవత్సరాలు, బీపీ లేనంత వరకు, షుగర్ లేదు, తనకు కొంచెం బీపీ షుగర్లు ఉన్నాయి, కొంచెం కంట్రోల్ చేస్తుంది అంతే. అలాంటి దాన్ని మానేయలేం కదా. సో కేవలం డయాబెటిక్, కిడ్నీ ఫెయిల్యూర్ అంతే. అమ్మ చనిపోయినప్పుడు చాలా మంది ఇంకా ఉన్నారు, అప్పటికి కూడా అమ్మతో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ దగ్గరికి వచ్చారు, అంజలిదేవి గారు వచ్చారు కూడా. బయటపడడానికి చాలా రోజులు పట్టింది. తర్వాత చాలా అంజలిదేవి గారితో చాలా కాలం మాట్లాడుతూనే ఉన్నారు. సుందరం కదా ఇక్కడ సత్యసాయిబాబా వారి ఆర్గనైజేషన్, అక్కడికి వెళ్ళినప్పుడంతా ఆవిడతో మాట్లాడుతూనే ఉండేవాడు చాలాసేపు, అరగంట సేపు, 20 నిమిషాలు. అంటే అఫ్కోర్స్ బాబాకి సంబంధించిన మాట్లాడేవాళ్ళం. ఇంటికి బాబా అంటే బాగా ఇష్టమా? అమ్మకి ఇష్టం. ఎందుకంటే అప్పుడున్న వాళ్ళు ఎక్కువ మన ఈయన శృతి బాబా, ఈ బాబా గారిని కూడా బాగా ఇష్టపడతారు. ఇష్టపడతారు యాక్టర్స్, ఓల్డ్ యాక్టర్స్ అందరూ ఇష్టపడతారు. అమ్మ ఇష్టపడడానికి ఒక రీజన్ అంటే ఏమని చెప్తారు? రీజన్ ఏం లేదు, కొన్ని అనుకున్నవి ఆవిడకి జరిగాయి. గబుక్కున బాబాని తలుచుకుంటే మంచిగా జరిగాయి అంతే. ఇప్పుడు మా అందరికీ అంతే కదా, బాబా ఉన్నాడు, బాబా చూసుకుంటాడనే ఫీలింగ్ మాకు ఉంది ఇప్పటికీ. అంతా బాబాదయ్యే. లేదా నేను ఇంట్లో కూర్చోండి, సపరేట్గా ఉండడం, సపరేట్. ఇంతమంది వచ్చి నా దగ్గర మంచిగా ట్రీట్మెంట్ తీసుకుని బాగుపడ్డారంటే కారణం ఏంటి? నేను ఇచ్చిన మందులు కాదు, నా అలా రోజు వీధికి 10 మంది ఉన్నారు. అదంతా కరుణా కటాక్షాలు, దైవ కరుణా కటాక్షాలు. ఇప్పుడు మాకు వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్తాము, అలాగే శుద్ధి కూడా వెళ్తాం. సూర్యకాంతమ్మ, ఛాయాదేవి అమ్మ, నిర్మల గారు, హేమలత గారు కూడా ఉన్నారు. అవును, అందరు ఒకే ఇది. ఇలా ముగ్గురిని ఒక స్క్రీన్ లో చూస్తే
అంత కన్నుల పండగ ఇంకోటి ఉండదు. ఒక సీన్ ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది, మీరు చూసేమంటారు? ఏంటది? నిర్మలమ్మ ఛాయ అంటే కాంబినేషన్ చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే ఛాయాదేవి గారు సూర్యకాంతం గారు ఉన్నాయి కానీ ఎక్కువ ఒకళ్ళని మింగేసే వాళ్ళు ఒకళ్ళు. ఆడియన్సే ఎటు అటు ఇటు ఇటు ఒక్కసారిగా వాళ్ళ ఐని అలా తిప్పుకుంటా ఉండాలి. ఎలా ఉంటారు ముగ్గురు, అసలు ఎలా ఉంటారు? బాగుంటారు. ఇప్పుడు ఛాయాదేవి గారు వచ్చారంటే గబగబా లోపలికి వచ్చారు. అమ్మ మాటలు తక్కువ, ఆవిడ మాటలు ఎక్కువ. ఆవిడ వచ్చిందంటే ఒక దుమారం వచ్చినట్టు వచ్చారు, గాలిలో వచ్చారు లోపల. బయట కూడా అంతే ఉంటారు. ఆవిడ అలాగే ఉంటుంది. యాక్చువల్గా మా మదర్ ఏదో బెనారస్ యూనివర్సిటీలో ఏదో కట్టి చదువుతారు పుస్తకాలు. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను కాలేజీ చదువుతున్నప్పుడు వచ్చి ఆవిడే ఆపించేది. ఎందుకు ఇది బ్రహ్మాండమైన నీకు ఫీల్డ్ ఉంది, ఇప్పుడు చదువుకుని నువ్వేం చేస్తావు, దీనివల్ల ఏమిటి వస్తుంది. ఆవిడకి ఏంటంటే కొత్తగా నేర్చుకోవాలని కోరిక మా అమ్మకి. అన్నీ ఏమైనా సరే కొత్తగా నేర్చుకుంటాం, అలవాటు. ఆవిడ మానిపించింది. ఆవిడ దడదడలో వచ్చేస్తుంది అనమాట. ఆవిడ వచ్చిన వెంటనే గబగబ మాట్లాడుతుంది ఆవిడ. సార్ ఛాయాదేవి గారు పెళ్లి చేసుకోలేదు అంటే రీజన్ ఏమైనా ఉందా సార్? అప్పుడు అమ్మ అందరు మంచి చెల్లు చూస్తుంటారు కదా, మనకంటూ ఒక తోడు ఉండాలి. కానీ ఎవరో ఉన్నారు నాకు పెళ్లి చేసుకున్నారు లేదు తెలియదు, కానీ ఒకళ్ళు ఎవరో ఉన్నారు. ఎందుకంటే అందరు మంచి చెల్లు అమ్మ చూసేవాళ్ళు. అవును, ఎంతమంది పెళ్లిళ్ళు చేసి ఉంటారు దగ్గర ఉండి. అమ్మ తర్వాత వచ్చిన చాలా మంది తరం చూసాం కదా, శారద గారు, వాణిశ్రీ గారిని చూసాం మనం, ఎంతమందిని చూసాం మన కళ్ళతో. ఆమె దగ్గరుండి అబ్బాయి ఎలాంటి వాళ్ళు, ఫ్యామిలీ ఎలాంటిది. మాకు ఇంకా శాంతకుమార్ గారు ఇంకా క్లోజ్ మాకు. పుల్లయ్య గారి పుల్లయ్య గారి మిసెస్. అవును, ఆవిడ అంతే ఉన్నారు కదా వాళ్ళ రాజసులోచన గారు, వాళ్ళ అమ్మాయి కూడా దేవి గారు. చెన్నై వచ్చామంటే చాలు చాలా మంది ఉన్నారు, పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు. కార్ల కలెక్షన్ కూడా బాగా ఇష్టం సార్. కార్లు అంటే అమ్మకి కొత్త కార్లు ఇష్టం అండి. ఒక కొత్తది వచ్చింది అనుకోండి, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఒకటి ఉంది, దాంట్లో ఆయన వెంకటేశ్వరరావు గారు ఎవరో ఒక రాజశేఖర్ గారు ఉన్నారు, ఆయన మేనేజర్ అనమాట. కొత్త కారు వస్తే ఫోన్ చేసేవారు ఆయన. నేను వెళ్ళి ఒకసారి దాన్ని తోలు చూసేవాడిని. నాకు కూడా తోలాలనిపించిండేది, అది ట్రై చేసి చూసేవాడిని. అమ్మకి నచ్చిందంటే వెళ్ళి చూసేవారు, నచ్చిందంటే కొనేసుకుంటారు. అప్పుడు పాతకారు అమ్మాల్సిందే కదా, ఈ పాతకారు అమ్మేవాళ్ళు. దీన్ని ఏం చేశారంటే కొంతమంది అమ్మ కార్ల వ్యాపారం చేశారన్నారు. కార్ల వ్యాపారం చేయలేదు, ఏమీ లేదు. అలాగే ఈ మేకప్ సామాన్లు కొనేవారు అమ్మ. ఫారిన్ నుంచి వచ్చిన మేకప్ సామాన్లు కొనేవారు, తనకు అవసరం లేదు అయినా కొనేవారు. అది హీరోయిన్లకి వాటికి ఇష్టం, అందుకని అమ్మ దగ్గర ఉంటాయని చెప్పి వాళ్ళందరూ అడిగేవారు, అందుకని అమ్మ ఇచ్చేసేవారు. ఓకే, అంటే ఫ్రీ ఏం కాదు, డబ్బులకే. కానీ దీన్ని కొంతమంది రాయడం, నేను చదువుతూ ఉంటా కదా, వింటూ ఉంటాను, కానీ అలా ఎందుకు వెళ్ళిందో తెలియదు. సరే ఎప్పటికప్పుడు వస్తుంది తెలుస్తుంది అని. కానీ ఇవన్నీ ఆవిడ ఇతరులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేసింది కానీ లేదు. ఇంకో కారు కొనాలంటే ఈ కారు అమ్మాలి మన దగ్గర. అది వ్యాపారం కాదు యాక్చువల్గా. కార్లు కొంటాం, అమ్ముతుంటారు. మాకు ఎప్పుడు ఒక ఫారిన్ కార్ ఇంట్లో ఉండాలి, అందువల్ల ఆవిడ కోరిక అది. ఆవిడకి ఇష్టం. ఓకే, అంతే. ఆవిడ డ్రైవింగ్ చేసేవాళ్ళ? ఆవిడ డ్రైవింగ్ చేసేది, చాలా కాలం ఆవిడే చేసింది డ్రైవింగ్. ఓన్ డ్రైవింగ్ అంతే. ఆవిడే ఓన్ డ్రైవింగ్ చేస్తే కార్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. లేదు ఇప్పటికీ ఆవిడకి చెప్పులు వేసుకుని కారు తోలదు. ఇప్పుడు నేను అయితే చెప్పులు వేసుకుని కారు తోలను, చెప్పులు ఇప్పేస్తాను. అందరు ఆశీర్వదిస్తారు, చెప్పులు ఇప్పని తోలుతూ ఉంటారు. అలవాటైంది, మా అమ్మని చూసి అలవాటైంది నాకు. అలవాట్లు కొన్ని మాకు పెద్దవాళ్ళ ద్వారానే వస్తాయి కదా. సావిత్రమ్మ, సూర్యకాంతం అమ్మ మెరీనా బీచ్ రోడ్లో కార్ రేసింగ్కి వెళ్తారంట. వెళ్ళేవారు, రేసింగ్ అని కాదు, ఆవిడే కారు తోలేదు, మనం కారు తోలేవాడు అంతే. అప్పుడు కాలంలో సినిమా వాళ్ళందరికీ మెరీనా బీచ్లో కారు తోలడం ఇష్టం, ఖాళీగానే ఉండేది. అది ఆమెకు చెప్పులు వేసుకోవడం ఇష్టం ఉండదు, కారు తోలేదు. లేదు, వీళ్ళందరూ ఆ కాలంలో ఓల్డ్ ట్రెడిషన్ అలాంటివి ఏం లేవు. వాళ్ళు ఒక 100 దొక్కుతారా? ఉందేమో, స్పీడ్గానే వెళ్తుంది, స్పీడ్గానే వెళ్తారు ఆవిడ, బాగానే ఉంటుంది. సో సెట్కి కూడా ఆమె వెళ్ళిపోతారు, సెట్కి కూడా ఆవిడ కార్ వేసుకొని. ఎంత మంచి ఆ కాలంలో ఏంటంటే వాయిని స్టూడియో ఉందనుకోండి, మేకప్ రూమ్లు ఇక్కడ ఉండేవి, ఆ పక్కన కూడా కారు ఆపుకోవచ్చు. కార్లలో స్టాండ్లో ఆపుకోకండి, సినిమా వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే. లేకపోతే స్టూడియో దగ్గరికి ఆ కారు తీసుకుని జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఆపేసుకుని అక్కడ వెళ్ళాలన్నమాట. రేస్ చేయడం అని ఉండకూడదు, షెడ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఫ్లోర్ దగ్గర. ఓకే, ఆ పక్కనే ఆపుకునేవాళ్ళం. అమ్మ ఏ విషయం ఎక్కువ బాధపడేవాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించి? ఈ మోసపోవడం ఇష్టం లేదు. ఎందుకు ఇలా అయిపోతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా తప్పటడుగులు చేస్తున్నారు, జీవితం నాశనం అయిపోతుంది. డబ్బు పోతే పర్వాలేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. తాగుడికి బానిస అవ్వడం, ఇంకోటి వల్ల మోసపోవడం, రేపులు, ఇవన్నీ నచ్చవాడు, ఫీల్ అవుతుంది ఆవిడ. దాన్ని అందుకని కవర్ చేస్తాం మేము. సాధ్యమంతవరకు ఏంటంటే పేపర్ చదువుతున్నాడు అవి రాకుండా చూసుకుంటాం. ఓకే, అంటే ఏజ్ అవుతున్న కొద్దీ దానికి ఫీలింగ్స్, తన మూడు చెడిపోతుంది అనమాట. మన కళ్ళతో చూసిన ఇండస్ట్రీ, మన వాళ్ళు ఎట్లా అయిపోతుంది, మా కళ్ళు తాగుడు బానిసయ్యారు కదా, ఎక్కువ అందరూ అదే, చాలా మంది అలా తాగుడికి బానిసయ్యారు. అమ్మకి సంబంధించి ఇంత జ్ఞాపకంగా ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంత పదిలంగా ఉంచుకున్నారు మీరు. ఇప్పటివరకు ఏ మీడియాకు కూడా రాలేదు. అమ్మ అంటే ఎంత ప్రేమ ఉంది, మీరు కూడా అమ్మలాగే చూసుకుంటారు. అత్తని ఎప్పుడు పిలవడం అని చెప్పి కూతుర్నే
అమ్మకి సంబంధించిన చీరలు నగలు ఉన్నాయా ఇప్పటికి? ఇప్పటికంటే కొన్నాళ్ళు మా డాటర్ తీసేసుకుంది చాలా వరకు. తనే చుడిదారులు కుట్టించుకుంది చీరలని, తను తీసుకుంది. ఇప్పటివరకు మేము అవేం పెట్టుకోలేదు, ఓకే ఇచ్చేసి. అందుకే కొన్నాళ్ళు అయితే దానికి టెక్స్చర్ పోతుంది కదా. మా డాటర్ మటుకు చాలా వరకు తన చీరలు అన్ని. అత్తగారి మీరేం ఉంచుకోలేదా జ్ఞాపకంగా? అమ్మాయి తీసుకుంది, నాకు అమ్మాయి తీసుకుంది. అత్తగారి నగలు కానీ? నగలు ఉన్నాయి, తను వేసుకునే నగలు ఉన్నాయి. ఏమన్నా గుర్తుగా మన వ్యూయర్స్ కు చూపిద్దామని? లేదు, అలాంటిది తనకు ఉండే తనవే. తన మేము తినే మా వెండి కంచాలు అంతే, 2 వెండి కంచాలు. అప్పటి నుంచి తింటామే, మా కంచాలను తింటాం ఇప్పుడు. అది తప్పితే ఇంకా జనరల్ గా. ఎందుకంటే ఆమె నెక్లెస్లు అంటే చాలా ఇష్టం. అవును, చాలా ఇష్టం. ఇప్పుడు ఆ కాలం సినిమాలలో చూసి వెళ్ళి చేయించుకునే మోడల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆమె అప్పుల్లో జ్యువెలరీ ఓనే వేసుకుంటారు, డమ్మీ రోల్డ్ పెట్టుకోరు షూట్లలో. ఆమె వేసుకునే బంగారం అంతా ఆమెదే అని చెప్పారు కదా. అసలు ఆ జ్యువెలరీ ఇప్పటికి కూడా ట్రెండ్ అనమాట. ఆ జ్యువెలరీ ఒకసారి మన వ్యూయర్స్ చాలా మంది అడిగారు నన్ను, కుదిరితే మీరు ఆవిడే పెట్టారు డైమండ్స్ పెట్టుకోవాలి, మనలో పెట్టుకోవాలి. అప్పుడు ఆ చిన్నప్పుడు పెట్టిన అది అలాగే ఉంది, అలాగే భద్రంగా ఉంచుకున్నాను. అంతకాలం కోడలుగా వచ్చినప్పుడు ఆవిడే పెట్టారు. అప్పుడు పెట్టినవే. ఈ సూర్యకాంతం గారు పెట్టినవా? అవే అప్పుడు పెట్టినవే. డైమండ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, అలాగే ఉన్నాయి. అదే ప్రాణం నాకు. అర్థమవుతుంది మిమ్మల్ని ఎలా చూసుకున్నారో, కుటుంబానికి ఎంత విలువిచ్చేవాళ్ళో, ప్రేమ ఆప్యాయతలకి ఎంత దగ్గర అఫెక్షన్ ఉందో ఆమెకి మీ మాటలోనే అర్థమైపోతుంది. ఆశీర్దిస్తారు, నీ అమ్మ కడుపు చల్లగా, నీ ఎత్త కడుపు చల్లగా, దీర్ఘాయుష్మంతరాలు వచ్చిన వాళ్ళకి పెళ్లిలో మొదలు పెట్టారు. అదే ఆశీర్వచనం, పండగలు వచ్చిన దండం పెడితే. సినిమాల్లో ఉన్నట్టే అయితే అంతే. ఆమె గురించి చెప్తుంటే ఒక రోజంతా పోయింది సార్. ఎన్ని విశేషాలు షేర్ చేసుకుంటున్నారు నిజంగా ఆమె గురించి. బట్ అమ్మ లాస్ట్ రోజుల్లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదండి, ఆరోగ్యపరంగా కానీ. హాస్పిటల్లో బెడ్ మీద పడుకోవడమే మాకు అదొక మాదిరి అనిపించేది తప్పితే అదర్వైజ్ ఆవిడ ఏం బాధపడలేదు. ఎందుకంటే ఒక లేడీ లైన్ లాగా చూసాం కదా, అలాంటి ఒక కంఠం ఇంకా ఆగిపోతుంది అన్నప్పుడు ఇంత ప్రేమించిన ఒకే ఒక కొడుకు కదా మీరు. అక్కడే ఉన్నాం కదా. ఇది మెయిన్ కారణం. చాలా కాలం నాకు ఒక 1 year 1.5 year నేను అసలు ఏం చేస్తున్నానో నాకు తెలియదు. అలా మెకానికల్గా జరిగిపోయింది నాకు. మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు? డిప్రెషన్ అని చెప్పలేము, ఇప్పుడు కొత్త పదాలు వచ్చాయి కనుక. కానీ నాకు 24 గంటలు అదే ఉంటుంది ఇప్పటికీ. మాకు అలవాటు. మా మదర్ ఏంటంటే రాత్రిపూట లేచి అందరినీ ఒకసారి చూసుకునేది, అందరూ పడుకున్నప్పుడు. ఇప్పటికీ నాకు అంతే, రాత్రిపూట లేచి అందరినీ. మా అబ్బాయి తన గదిలో పడుకుంటే ఒకసారి అలా తెరిచి చూసుకుంటాను. ఫ్రంట్ రూమ్లోకి వస్తాను, కాసేపు కూర్చుని పుస్తకం చదువుతాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. అది అలవాటు అయిపోయింది. ఆవిడ అలాగే నైట్ ఎప్పుడో ఆవిడ మధ్యలో లేస్తుంది, అందరినీ చూసుకుంటుంది, వెళ్తుంది, చేసుకోవడం. అందరు దేవుళ్ళని పెట్టుకుని పూజ చేయడం అనేది ఆవిడ దగ్గర నుంచి వచ్చింది నాకు. సామాన్యున్నప్పుడు ఫొటోస్ ఏమన్నా? అదే ఫోటో ఈ 2 ఫోటోలు ఆవిడ ఉన్నవే. మిగతా 5 ఫోటోలు కొంచెం మారి ఉంటాయి. అవి నా షిర్డి సాయిబాబా విగ్రహం అప్పటిదే. చూడండి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అది అలాగే ఉంది, మారలేదు. కొత్త తారకం అలానే ఉంది. బాబా ఫోటోలు 2 అప్పటివే. పైన ఫ్రేమ్ మార్చి అద్దం మార్చినందువల్ల కానీ పాత అలాగే ఉంది. ఇప్పుడు అది అంతే, అది అప్పటిది. దాని ఫ్రేమ్ మార్చినందువల్ల జాబ్ వచ్చిందండి. అది ఆర్డినరీ పేపర్. అది ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర చేశారు. జయలలిత గారు, ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు. అందరి దగ్గర మంచి పేరు. అందరూ అమ్మాయిని పిలుస్తారు. నేను ఎంజీఆర్ అన్నమ్మా నా ఉండు కొండలు ఇయా ఎక్కడికలా గుడుకు మట్టింగ్ అంటాడు. అసలుకి అంటే అప్పుడులో ఒక సినిమా, పెద్ద సినిమా చేస్తున్నాము, లేకపోతే ఒక పెద్ద హీరోయిన్తో చేస్తున్నాము అనేది ఉండదంట. మేము సూర్యకాంతం గారితో చేసాము అది అనేది తెచ్చుకున్నారా ఆ ఇమేజ్. ఏ సినిమాలో చేసినా ఆ క్యారెక్టర్ యాక్టర్లు ఎవరు ఉన్నది అక్కడ ఫీలింగ్. ఓ సంస్థ అనేది అప్పుడు పెద్దగా అనిపించేది కాదు, బయటకు వస్తేనే సంస్థ. ఎదుటి ఎంత పెద్దవాడు ఉన్నాడు అనే కూడా చూడు, చేతులు వెంటనే పోయబ్బో అలా అనిపిస్తారు. అమ్మా నవ్వు వస్తుంటుందా మీకు నిజంగా క్యారెక్టర్లు చూసి? చాలా ఇష్టం, నవ్వుతాను. ఇప్పటికీ మా అమ్మ సినిమాలు చూస్తున్నప్పుడు అంతా మేము అదే అనుకుంటాం సార్. అంటే ఇప్పుడు మనం పెద్దగా అరుస్తుంటేనే మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఎక్కువ అరవ మాకురా, బీపీలు వస్తుంది, పోతావరా తొందరగా, గొంతు పోయిద్దిరా, ఎక్కువ అరిస్తే బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిద్ది కదా సార్. ఆవిడకి బీపీ లేదండి మా అమ్మ. కానీ అమ్మగారు పెద్ద పెద్ద అరిచే క్యారెక్టర్లు చేశారు, గయ్యాల క్యారెక్టర్లు చేశారు, డిషన్ క్యారెక్టర్లు చేశారు. ఆమెకి ఎప్పుడు కూడా హెల్త్ పరంగా గొంతు పోవటము, లేకపోతే ఈ అంటే చెప్తాం కదా బ్లడ్ ఓవర్ మనం ఎక్కువ చేస్తే గొంతు చూడండి అలాగే ఉంది. ఈవెన్ ఎస్పీ పరశురాములకు మంచి గొంతు ఆవిడ, మంచి పెద్ద డైలాగులు అవన్నీ. ఒక టేకులు అవ్వదు, 5-6 టేకులు కూడా పడుతుంది. 5-6 టేకులకి ఆమెకు అదే ఎనర్జీ ఉండాలి, అదే వాయిస్ ఉండాలి. ఆ టేకులు కూడా ఇంకోళ్ళ వల్ల పోయినా కూడా మనం మాట్లాడాలి. చూస్తేనే ఆమె ఏమంతా పెద్ద క్యారెక్టర్ ఉంటుంది, ఆమె పెద్ద ఎంత ఉంటుంది ఆమె స్క్రిప్ట్.
ఆ సీన్లోనే అవును ఆమె మీద నడుస్తుంది కదా, అటు ఇటు హీరోకి చెప్తుంది, హీరోయిన్కి చెప్తుంది, విలన్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ కూతురు దగ్గరకు వస్తుంది, మొత్తానికి వచ్చి డెడ్ ఎండ్లో ఇక్కడ ఆగాలి గుండమ్మ. కానీ ఆ అరిచి 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 నిజంగా ఎక్కువ బీపీ ఎక్కువ వచ్చేస్తుంది. ఆవిడికి రాలేదు మరి, షుగర్ వచ్చిందే కానీ డయాబెటికే కానీ ఆవిడ బీపీ లేదు, ఆవిడకి చనిపోయేంత వరకు కూడా లేదు, బీపీ లేదు. బీపీ మాత్రలు లాస్ట్లో ఇచ్చారు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ మాత్రలు ఇచ్చారు కానీ వాళ్ళు, కానీ ఆవిడ బీపీ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆవిడకి, ఏమీ లేదు. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆవిడ. సో కేవలం ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు అంతే. అంతే అంతే. బట్ ఆ తరం తర్వాత ఎవరు రాలేదు ఎందుకని అంటే అమ్మకి ఇష్టం లేదా అంటే చాలా మందిని చూసాం. శోభన్ బాబు గారి పిల్లలు రాలేదు, సావిత్రి గారి పిల్లలు రాలేదు, మీరు రాలేదు, జగ్గయ్య గారి కుటుంబం రాలేదు, గుమ్మడి గారి కుటుంబం రాలేదు, రమణారెడ్డి గారి కుటుంబం తెలియదు, రేలంగి గారు, రాజనాల గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లిస్టే ఉంది అమ్మతరం నటినట్లు. ఎవ్వరు వాళ్ళ పిల్లలు వద్దు ఇండస్ట్రీకి అంటే వాణిశ్రీ గారు రాలేదు, శారదా కుటుంబం రాలేదు, ఎవరు రాలేదు. మేము చూసాం ఇండస్ట్రీని, మాకు తెలుసు అక్కడ సాధక బాధకాలన్నీ మేము అనుభవించాం, ఇంకో మా పిల్లలకు వద్దు అనే వాళ్ళని మేము విన్నాం. మా మదర్కి ఉండేది చక్కగా ఉద్యోగం. ఆవిడ ఒకటే అనేది, మా ఇంటి కింద ఆంధ్ర బ్యాంకు డీజీఎం ఉండేవారు, డిప్యూటీ జనరల్ మేనేజరు. అప్పుడు మాకు 250 రూపాయలు అద్ది ఆయనకి బ్యాంక్ ఇస్తున్నాను, 235 రూపాయలు ఇంటి అద్ది కింద పోర్షన్ మొత్తం. ఆయన వాళ్ళిద్దరిని పొద్దున్న ఆయన 8:30-9 గంటలకు వెళ్ళేవాడు, సాయంత్రం 6:30-7 గంటలకు వచ్చేసేవాడు. కారులో వెళ్ళి కారులో డీజీఎం కదా అది. వీళ్ళు మా ఇంట్లో చూసుకున్నారనమాట. మా అబ్బాయి ఇలా రావాలి అని నన్ను చదివించింది బీకామ్ ఎంకామ్ దానికోసం చదివించాను. ఆ ఎయిమ్తోనే నాకు అలాగే ఆంధ్ర బ్యాంకులో జాబ్ వచ్చిన వెంటనే ఈ హోమియోపతి కూడా మానేసి, ఎందుకంటే అప్పుడు పొట్లాలు కట్టలేను, 100 వాట్స్ బల్బ్ కింద కూర్చోలేను, ఫ్యాన్ లేకుండా ఉండలేను. అందుకని ఆంధ్ర బ్యాంకులో జాబ్ వచ్చిన వెంటనే నేను ఆంధ్ర బ్యాంక్లోకి వెళ్ళిపోయాను. ఓకే. తర్వాత ఆంధ్ర బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను హోమియోపతి ఊరికే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నేనే రిజైన్ చేస్తాను. చేసి నేను హోమియోపతిని, నేను చదువుకున్న హోమియోపతిని ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఓకే. అది ఇప్పుడు నాకు జీవనాధారం. అదే జీవనాధారం అంటే అమ్మ చాలా ఇచ్చిపోయారు కదా. ఇచ్చారు, ప్లస్ ప్రస్తుతం ఇది జీవనాధారం కదా. బట్ చాలా పొదుపుగా ఖర్చు పెడతారు మీరు. అంతే, మా లెక్కలో మేము పద్ధతిగా ఉంటాం అంతే. పెద్దగా ఆడంబరాలు ఏమి ఉండవు, సింపుల్. ఎలా ఉండొచ్చు ఉండాలనుకుంటే. అక్కడే బాగుందండి ఇది. ఆవిడ నాకేమి ఇచ్చిందో అది మా పిల్లలకి ఇచ్చేసి వెళ్తే. చూడండి, సూర్యకాంతం గారి కోళ్ళు అంటే సినిమాలలో మనం చూస్తాం, పెద్ద పెద్ద జెర్రీ చీరలు కట్టి 7 వారాల నగలు పెట్టేవాళ్ళు, కేవలం క్యారెక్టర్ కోసమే. కానీ అమ్మ ఇంట్లో కూడా అలా నార్మల్గా ఉంటారు, చాలా నార్మల్. అదే వాళ్ళ కోళ్ళ గారికి వచ్చింది. సింపుల్గా ఒక సిల్క్ చీర కట్టుకుని, నేను అన్నాను రాగా అమ్మ చీరవాడిని మార్చు ఎందుకండి అన్నారా అమ్మ. మామూలుగా అయితే కెమెరా కనిపించేది ఎప్పుడు సూర్యకాంతం గారి కోళ్ళ కదా, ఎలా కనిపించాలి మనం అన్న ఫీల్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఎంత సాదా సీదాగా అమ్మ, ఎంత నేర్చుకోవచ్చు అమ్మ మీలాంటి వాళ్ళని చూసి. చాలా నేర్చుకోవచ్చు, చాలా జీవితాన్ని చూసిన వాళ్ళు, పెద్ద విషయం కాదు. బట్ ఇలా ఉండటం నిజంగా గ్రేట్ సార్. అది అమ్మ దగ్గర నుంచి వచ్చింది. అమ్మ క్వాలిటీస్, అమ్మ ఆస్తులతో పాటు అమ్మ క్వాలిటీస్ పునిపుచ్చుకున్నారు. అది గ్రేట్ సార్. చాలా మంది క్వాలిటీస్ పునిపుచ్చుకోరు, ప్రాపర్టీస్ పునిపుచ్చుకున్నారు. వాళ్ళు ఎలా వచ్చారు అలానే కూడా పోయారు, చూసాం మన కళ్ళతో కూడా. బట్ నిజంగా గ్రేట్. ఒక మంచి కొడుకుగా సొసైటీలో అమ్మ పేరుని చిరస్థాయిగా నిలిచేలాగా చేస్తున్నారు. చెయ్యాలని మనస్ఫూర్తిగా మీ పిల్లలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అమ్మ. ఎప్పుడు కెమెరా ముందుకు రాదు, ఫస్ట్ టైం ఇది. నిజంగా వ్యూయర్స్ అందరూ చాలా 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 ప్రేమిస్తారు మీ కుటుంబాన్ని. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మిమ్మల్ని ఆరాధిస్తారు. అమ్మగారి జ్ఞాపకాలని స్మరించుకుంటూ అమ్మగారి లైఫ్ ఎలా ఉందో ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఆ గుండమ్మని, ఆ గుండక్కని, ఇలా ఉండేదా ఈ గుండక్క ఇంట్లో అని తెలుసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ ఇంటర్వ్యూని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్.